ఒక కార్యక్రమానికి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు ఇంత ముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగానే పీనియల్ గ్రంథి యొక్క ముందు భాగం అంటే తర్వాత భాగం, అది ఎన్నో భాగాలుగా అంటే ఒక 4-5 భాగాలుగా చెప్పాల్సి వస్తుంది పీనియల్ గ్రంథి గురించి. అది తెలుసుకుందాం. సో ఈ ఈరోజు కార్యక్రమంలో అందరినీ అన్మ్యూట్ చేయమాది ఒకసారి. మ్యూట్ ఆల్. ఎస్. సో ఈరోజు కార్యక్రమంలో పీనియల్ గ్రంథి గురించి మనం విశేషంగా తెలుసుకుంటాం ప్రత్యేకంగా. అయితే దాని తర్వాత ఈరోజు కొద్దిసేపు అంటే ఎక్కువసేపు కాకుండా ఒక 15-20 మినిట్స్ మాత్రమే. తర్వాత మన కార్యక్రమం అతి తొందరలో అంటే మనకు దగ్గరగా ఉంది కాబట్టి 16-17 దాని గురించి వివరంగా ప్రతి ఒక్కరు మాట్లాడండి. సో ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయాలి, ఇంకా మనం చేయాల్సినవి ఏమున్నాయి, సో ఇంతవరకు జరిగిన అప్డేట్స్ ఏమున్నాయి అవి కూడా ఈ క్లాస్లోనే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ స్పెసిఫిక్గా మనం జూమ్ సెషన్ పిలిచినప్పుడు కొంతమంది అటెండ్ అవ్వగలుగుతారు, కొంతమంది అవ్వలేకపోతారు వాళ్ళ యొక్క సమయభావం వలన. ఖచ్చితంగా ఇక్కడే కొంతవరకు మనం డిస్కస్ చేయొచ్చు. సో మొదటగా మనం జ్ఞానం తెలుసుకుందాం ఈ పీనియల్ గ్రంథి గురించి. సో పీనియల్ గ్రంథి గురించి మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నట్టుగా కొన్ని విషయాలను మనం మళ్ళీ రిపీట్ చేసుకోవడం జరుగుతుంది. అది ప్రశ్న ముఖాంతరంగా తెలుసుకుందాం. సో మీ అందరికి కూడా ఒక ప్రశ్న నేను వేస్తాను, అది ఎవరికి తెలిసింటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో పీనియల్ గ్రంథి సో ఏ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది? క్వశ్చన్ ఆన్సర్ హ్యాండ్ రైజ్ చేయండి. క్లాస్ మీరు లాస్ట్ టైం విన్నారు కాబట్టి ఆ వీడియో మళ్ళీ వినమని చెప్పాను నేను ప్రత్యేకంగా. సో వీడియో విని ఉంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, చెప్పండి రవీంద్ర గారు. సార్ నమస్తే సార్. రెండు హార్మోన్లు ఉత్పత్తి చేస్తుంది అది, సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్. ఓకే, సో నెక్స్ట్ పీనియల్ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి ఇంకొక కెమికల్ ఉంది. సో అది మనకు ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది. అది ఏంటి? దాని వివరాలు ఏంటి? నెక్స్ట్ మీరు కాకుండా ఇంకెవరైనా, మీకు ఒక ప్రశ్న అయిపోయింది, ఒక ఆన్సర్ వచ్చింది. యూఆర్ గుడ్ స్టూడెంట్. ఎస్, నెక్స్ట్. మనమంతా విద్యార్థులమే. నేను విద్యార్థిని, మీరు అందరూ విద్యార్థులు. ప్రతినిత్యం నేర్చుకోవడమే కదా. సో మన పని ఏంటంటే నేర్చుకోవడం అంతే. మనం నేర్చుకుంది ఇంకొకరికి నేర్పించడం. ప్రతిసారి చెప్పేవారు ఎప్పుడు కూడా, ఒక ఏ నేర్చుకుంటే ఏ చెప్పోయా, బి బి నేర్చుకుంటే బి చెప్పు, పర్వాలేదు. అంతా ఏ టు జెడ్ అయిపోయినాక నేను చెప్తానంటే ఆ సమయం రాదు, నువ్వు చెప్పేది లేదు కదా. సో అలాంటిది మనం చేయకూడదు ఎప్పుడు కూడా. మనకి ఏం తెలిస్తే చెప్పడం అంతే. ఈరోజు ఏం నేర్చుకున్నా అది చెప్పండి, పర్వాలేదు. ఆ నేర్చుకునేది క్షుణ్ణంగా, క్లుప్తంగా, దాని ఏమంటారు, సంక్షిప్తంగా కాకుండా క్షుణ్ణంగా నేర్చుకోవాలి, సంపూర్తిగా నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్. వివరంగా తెలుసుకోవాలి. ఏ విషయాన్నైనా వివరంగా తెలుసుకొని దాన్ని జీర్ణం చేసుకొని దాన్ని మరీ నెమరేసుకొని, అంటే దాన్ని ఏమంటారు, శ్రవణము, మననం చేసుకోవాలి పదే పదే. అది వెరీ ఇంపార్టెంట్. చెప్పండి, ఇంకెవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి. డిమిథైల్ సార్. చెప్పండి. డిమిథైల్. మీరు మధ్యలో ఆగిపోయారు, అంటే మధ్య సగమే విన్నారనమాట, పూర్తిగా వినలే. సో మీరు చెప్తున్న ఆన్సర్లో సగం వచ్చింది, అంటే ఇంకా సగం విన్నారా లేకుంటే మర్చిపోయారా తెలియదు. నెక్స్ట్. అంటే డిఎంఎస్ఓ డిమిథైల్ సల్ఫైడ్ అనేది. సో అదే నేను చెప్తానంటే ఆన్సర్ సూటిగా చెప్పేయండి, అది కరెక్టా కదా చెప్తాను నేను. ఎస్, వీడియోలు ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ఎవరెవరు నేర్చుకుంటున్నారని తెలుస్తుంది ఇక్కడ. మనము క్లాస్కి వచ్చేది ధ్యానము, జ్ఞానం కోసం కదా. ధ్యానం చేశాము, జ్ఞానం తెలుసుకుంటూ ఉండాలి, జ్ఞానాన్ని నెమరేసుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎవరు చెప్పకపోతే మళ్ళీ ఆప్షన్ గోస్ టు రవీంద్రరావు గారు. వారు కూడా వారు చెప్పేస్తే మళ్ళీ మీకు అవకాశం దొరకదు కాబట్టి మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఎవరైనా? మేడం లలిత మేడం, పూర్తిగా చెప్పండి మీ ఆన్సర్. డిమిథైల్ అని చెప్పారు, ఆపేశారు. అదే సార్, డిమిథైల్ సల్ఫైడ్ అన్నాను సార్. లేదు, డిఎంఎస్ఓ. తప్పు. నెక్స్ట్.
నెక్స్ట్ యాదగిరి గారు ఏమైనా ఛాన్స్ ఉందా? మీ దగ్గర నుంచి ఛాన్స్ ఉందా? ఏంది ఉం? డాడీ పోయింది. ఏంది అందరికీ మ్యూట్ ఇచ్చారా ఏంటి? అందరికీ అన్మ్యూట్ ఇచ్చారా? ఇవ్వమన్నారు సార్ ఇందాక మీరు. కాదు, ఇప్పుడు కాదు ఇవ్వాల్సింది, లాస్ట్లో అంటే డిస్కషన్ టైంలో. ఇప్పుడు ఓన్లీ మ్యూట్ ఆల్ అంతే. ఓకే సార్. ఓన్లీ ఎవరైతే మనం పిలుస్తాం వాళ్ళు మాట్లాడతారు, ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళు మాట్లాడతారు. అదర్వైజ్ ఇట్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్. రఘువీర్ మేడం, మీరు చెప్పండి. సార్ చెప్పండి. అంటే సబ్జెక్ట్ విన్నారా? పీనల్ గ్రంథి విన్నారా లాస్ట్ టైం? లేదండి, కానీ దాని గురించి కొద్దిగా అవగాహన ఉంది. చెప్పండి. మనకి థర్డ్ ఐ అనేసి అంటారు, ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి మనకి కొద్దిగా సహాయం చేస్తుంది అనేసి, అంటే మన కాన్సన్ట్రేషన్ కుదరడానికి అది హెల్ప్ చేయొచ్చు. నేను దాని గురించి అడగట్లా. పీనల్ గ్రంథి ఏంటి అంటే ఏమీ అని అడగట్లా, అది అయిపోయింది, ఆల్రెడీ చెప్పేశాము. అది మొత్తం వీడియో మీరు వింటే చాలా దీర్ఘంగా ఉంటుంది, వివరంగా ఉంటుంది. నేను అడుగుతుంది, మీరు ఆ వీడియో వినింటే మీకు తెలిసి ఉంటుంది ఆన్సర్. అది అండి, వింటానండి. ఓకే, వినండి, రేపు వినండి. ఓకే సార్. రవీంద్ర గారు, మీకే వస్తుంది ఆప్షన్. ఏన్ ఆప్షన్ కమ్ బ్యాక్స్ టు యూ. సార్ అది డిమిథైల్ టెట్రామిన్, డిఎంటి అని చెప్పారు. డిఎంటి, దాని ఎక్స్పాన్షన్ చెప్పండి. డిమిథైల్ టెట్రామిన్. డిమిథైల్ టెట్రామిన్. ట్రిప్టమిన్. టెట్రామిన్. ట్రిప్టమిన్. ఓకే, ఓకే, క్లాప్స్ ఫర్ యూ. వెరీ గుడ్. సో ఇది విషయం. అంటే మనం ఇంకా తెలుసుకోవాలి అంటే మనం ఏదైతే విన్నామో దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని జీర్ణం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, అంటే నేను జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ, ఇంకేంటి ఇంత వయసు వచ్చేసింది, నేనేం నేర్చుకోవడం ఏంటి, నేర్చుకోకపోతే ఏంటి అని అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇది కాదు. పత్రి సారు లాస్ట్ జస్ట్ బాడీ వికెట్ చేసే ముందు బుక్ చదువుతున్నారు. మీకు తెలుసో లేదో, ఒక కాన్సెప్ట్ అంతకుముందు ఆయన చెప్పారు, అట్లే ఎంతోమంది కూడా చెప్తూ వచ్చారు. ఇప్పటికి కూడా చాలామంది చెప్తుంటారు. మనం 84 లక్షల జీవరాశులము. దాంట్లో అంటే ఫస్ట్ ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, నీటి సామ్రాజ్యము, ఆ తర్వాత జంతు సామ్రాజ్యము, మధ్యలో పక్షి సామ్రాజ్యం ఉంది, దాని తర్వాత జంతు సామ్రాజ్యం తర్వాత మానవ సామ్రాజ్యం వస్తుంది. మనం దాని నుంచి వచ్చాము, దాని నుంచి మనం ఎవల్యూషన్, పరిణామం చెంది వచ్చామని చెప్పి చాలాసార్లు ఇప్పుడు చెప్తున్నారు ఎంతోమంది. అంతకుముందు కూడా ప్రతిసారి కూడా చెప్పేవాళ్ళు మేము మొదట్లో. తర్వాత ఆయన లాస్ట్లో ఒక 6 నెలల ముందు అనుకుంటా ఓ బుక్ చదివారు, థింకింగ్ అండ్ డెస్టినీ. ఓకే, ఆ బుక్ ఫారిన్ ఆథర్ అది. సో ఆ థింకింగ్ అండ్ డెస్టినీ బుక్ చదివాక ఆయన ఒకటి అందరికి వివరించారు. ఏమనంటే, ఇది యాక్చువల్గా మనం వేదాల్లో పురాణాల్లో కూడా ఉంది. ఇది అదేంటంటే, ఈ సృష్టి జరిగేది పురుష ప్రకృతి అని 2 విధాలుగా డైరెక్ట్గా జరుగుతుందని చెప్పారు ఆయన. ఆ బుక్లో రాసినటువంటి దాన్ని, ఆ విషయాన్ని అప్పుడు అప్డేట్ చేసుకొని మళ్ళీ చెప్పడం జరిగింది అందరికీ. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అది అంటే ఆయన 6 నెలల ముందు అప్పుడు కూడా చదివి ఆ బుక్ ద్వారా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందరికి పంచారు. ఏం చెప్పారంటే, మన యొక్క సృష్టి జరిగేది పూర్ణ చైతన్యం నుంచి, పూర్ణ ఆత్మ నుంచి కూడా వచ్చేది 2 విధాలుగా. ఒకటి ప్రకృతి, రెండోది పురుష. ప్రకృతి అంటే అక్కడ ఖనిజ సామ్రాజ్యము, తర్వాత వృక్ష సామ్రాజ్యము, నీటి సామ్రాజ్యము, పక్షి సామ్రాజ్యము, ఓకే, ఇవన్నీ ఉంటాయి. తర్వాత జంతు సామ్రాజ్యం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి నేచర్ అంటారు. దాన్ని ప్రకృతి అనేటువంటి దాని కింద విడదీశారనమాట, విభజించారు. ఈ పక్క పురుష అంటే మానవ సామ్రాజ్యం. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు. చూడండి, ఇలాగ జరిగిందని చెప్తే ఆ తర్వాత అందరికీ మళ్ళీ తెలిసింది. ఇది ఇప్పటికి కూడా కానీ ఎవరు మార్చుకోవట్లా, అదే చెప్తున్నారు. ఓల్డ్ స్టోరీని మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు అనమాట. సో ఇలాంటిది మనకేమవుతుందంటే, జ్ఞానం అనేటువంటిది అనంత సాగరం, అది అవునా కదా. సో ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి, పదే నెమరేసుకుంటున్నాను. చివరి వరకు కూడా మనం స్టూడెంటే, విద్యార్థి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, సందేహం లేదు.
ఇక్కడ ఎవరైనా ఉంటే మనం జాబ్ చేస్తున్నాము, మంచి జాబ్ చేస్తున్నాను, నేను హయ్యర్ పొజిషన్లో ఉన్నాను, ఇంకా నేను నేర్చుకునేది ఏముంది? నో. జీవిత శాస్త్రం గురించి మీరు నేర్చుకోవాలా. మీరు నేర్చుకుంది ప్రాపంచిక శాస్త్రం. అది కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, రసాయన శాస్త్రం, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. దీస్ ఆర్ ఆల్ మెటలిస్టిక్ సైన్సెస్. దాని ద్వారా మన జీవితం పరివర్తన కాదు. జీవితాన్ని మనం పరివర్తన చెందాలంటే కూడా మన జీవితంలో మన యొక్క ఆత్మోన్నతి జరగాలంటే, ఆత్మ పురోగతి జరగాలంటే ఈ సైన్సెస్ పనికిరావు. అది తినడానికి మనకు ఏదైనా లివింగ్ అని చెప్తాం కదా, లివింగ్ హుడ్ అని చెప్తాం. ఈ భూమి మీద బ్రతకడానికి పనికొచ్చే ఆ యొక్క విద్యలు. ఈ కోటి విద్యలు కూడా మనకు ఏమీ చేయవు. మన యొక్క ఆత్మ పురోగతికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి పనికిరావు. ఒకే ఒక విద్య, శాశ్వత విద్య. అది జీవన శాస్త్రం అదే జీవన శాస్త్రం, అదే ఆధ్యాత్మిక శాస్త్రం, అదే ఆత్మజ్ఞానం. అది నిత్యము తెలుసుకుంటుండాలి. ఇప్పుడు కాదు, ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా సరే. ఈ ఒక్క జన్మతో అయిపోయింది అనుకుంటే నో. ఎవరైనా అట్లా భావిస్తే కూడా తప్పు. ఎంత గొప్ప మేధావైనా, అంటే ఎంత గొప్ప యోగి, ఎంత గొప్ప మాస్టర్ అయినా కానీ ఎన్లైట్మెంట్ పొందినా కూడా ఇక్కడ అయిపోయింది నేను తెలుసుకునేది అనేటువంటి ఆ యొక్క పదాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో తొలగించాలి. ఫస్ట్ తొలగించాల్సింది అదే. నాకు తెలుసు, ఇంకా నాకు తెలియంది ఏమీ లేదు అనేది ఫస్ట్ తొలగించడం మంచిది. గణిత శాస్త్రం, ఎస్, దెర్ ఇస్ ఎ ఎండ్. ఫిజికల్ శాస్త్రం, దెర్ ఇస్ ఎ ఎండ్. అయినా అన్నిటికీ ఎండ్ ఉంది, దీనికి ఎండ్ లేదు. దీనికి ఎప్పుడు కామనే, కామతో సాగుతూ ఉంటుంది ఈ యొక్క జ్ఞానం. ఇటువంటి విషయంలో మీరు ఇంకా నేర్చుకోకపోతే ఏం చేయాలి చెప్పండి? అంటే చెప్పేవాళ్ళ తప్ప అంటే మీకు వినడానికి సరిగా అందరూ వినిపించుకుంటారని అనుకుంటాను. కాకపోతే సాధన చేసి దాన్ని మళ్ళీ నెమరేసుకునేటువంటి దాంట్లో ముందుకు పోవట్ల. చెప్పేవాళ్ళంటే ఏదో తప్పు ఉండదు. అందరూ కూడా అద్భుతమైన మాస్టర్స్ వస్తారు ఇక్కడికి, ఈ వేదికలో. కాకపోతే నేర్చుకోవాలి, దాన్ని నెమరేసుకోవాలి. నేను జీవితంలో నా యొక్క ఆత్మోన్నతి అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి ఆ యొక్క కోరిక మీలో ఉండాలి, ఆ తపన ఉండాలి మీలో. అది లేనంత వరకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ ఒకరు చెప్తున్నారు ఇక్కడ. మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వింటున్నారా, లేకపోతే విన్నది ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేస్తున్నారా? ఇక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, ఇక్కడ పైకి పోవట్లా, మెమరీకి పోవట్లా. అది అర్థమైంది కదా? సో మిత్రులారా, కాబట్టి డిఎంటి అని నేను చెప్పాను, డిమిథైల్ ట్రిప్టమిన్ అని చెప్పాను. డిఎంఎస్ అని మేడం చెప్తున్నారు, అది కూడా డిమిథైల్ సల్ఫోఆక్సైడ్, సల్ఫర్ కాదు, డిమిథైల్ సల్ఫోఆక్సైడ్. సో డిఎంఎస్ ఎందుకు వాడతారు మేడం? లలిత మేడం చెప్పండి, ఏంటి డిఎంఎస్ అంటే? డిఎంఎస్ డిమిథైల్ సల్ఫైడ్ ఆక్సైడ్ అంట. అది ఏంటి, అసలు ఏం చేస్తుంది అది? దాని యొక్క ఉద్దేశం ఏంటి? దాని యొక్క ఉపయోగం ఏంటి? ఇది పీనియల్ గ్లాండ్ లో కెమికల్ ఉత్పత్తి చేస్తుంది. లేదు కాదు సార్, కెమికల్ ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు సార్. ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. చెప్పండి, మరి ఒకసారి వివరంగా చెప్పండి. అది ఇంకా మీరు చెప్తున్న దాంట్లో కూడా పూర్తి అర్థం రాలా, చెప్పండి, మళ్ళీ చెప్పండి. అదే సార్, పీనియల్ గ్లాండ్ సరిగా పనిచేయటం లేదు కదా. వయసు పెరిగే కొద్దీ పీనియల్ గ్లాండ్ సరిగా పనిచేయటం లేదు. పనిచేయటం దాని వల్ల ఎక్కువ రోగాలు వస్తున్నాయి జనాలకి. కాబట్టి దాని నుంచి తగ్గించుకున్న దానికోసంగా ఆ పీనియల్ గ్లాండ్ ఏ పని అయితే చేస్తుందో ఆ విధంగా పనిచేసే దానికోసంగా ఆ యొక్క డిమిథైల్ సల్ఫాక్సైడ్ అనేటువంటి కెమికల్ ని డాక్టర్స్ ఇప్పుడు వాడుతున్నారు సార్. అది రైట్. అయితే అది దాంట్లో పూర్తిగా అర్థం రాలా, కొద్ది టచ్ చేశారు మీరు. ఆన్సర్ 100% లేదు, 50% మార్క్ చేయొచ్చు అంతే. ఓకే, నవ్ యూ గాట్ 0.5 మార్క్, నాట్ 1 మార్క్. రైట్. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ హ్యాండ్ దించేశారు, జానకి అని చెప్పేసి. హ్యాండ్ అన్మ్యూట్ చేసుకోండి మా జానకి. సార్ నమస్తే సార్. నమస్తే. అదే ఈ కార్తీక పాపం
అదే ఈ సెరోటోనిన్ అనేది అందకపోతే బ్రెయిన్ కి కరెక్ట్ గా అవ్వదని డాక్టర్స్ డాక్టర్స్ ద్వారా మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి, ఆప్షన్ ఇచ్చాం. అన్మ్యూట్ చేసుకోండి జానకి. చెప్పండి. అదే సార్ ఇది ఇది మనకి అందకపోతే బ్రెయిన్ కి సంబంధించి ఏది అందకపోతే సౌండ్ తగ్గించా. అదే సార్ ఇది మెరిటోనియన్ అనేది నైట్ టైం నిద్రపోకపోవడం వల్ల మనకి లాస్ అవుతది అని ఉంది కదా. అది అందకపోతే చాలా మందికి ప్రాబ్లమ్స్ రావడం వల్ల అవి తగ్గించడం కోసము ఆర్టిఫిషియల్ గా దీన్ని పంపిస్తున్నారు బ్రెయిన్ లోకి అన్ననే చెప్పినారు. ఓకే, కొంతవరకు బాగానే ఉంది ఆన్సర్. దాన్ని ఇంకా కొద్దిగా వివరంగా చెప్తాను. సో మరొకసారి మీ అందరికి కూడా రివిజన్ అవుతుంది. రివిజన్ చేసుకోవడం అలాంటి తప్పు లేదు. అదేమో మనం ఈ క్లాస్లో కూర్చున్నాం, సార్ వచ్చి మళ్ళీ ఏందో మన చెప్పింది మళ్ళీ చెప్తున్నారే అంటే మనకు తెలియదు కదా, మరి ఏం చేయాలి చెప్పకపోతే. ఇప్పుడు క్లాస్లో 5th క్లాస్లో జాయిన్ చేస్తాం, మీరు పాస్ కాలా, నేను మళ్ళీ 5th క్లాస్లో పంపించాలా లేదా 6th పంపించేదే? 5th పంపించాలి, 6th పంపిస్తే లాభం ఏంటి? కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తాను అంతే. రైట్, థ్యాంక్ యూ మేడం. ఓకే మిత్రులారా, ఈ యొక్క డిఎంఎస్ యొక్క ఉపయోగం ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు, ఏంటి దానివల్ల లాభం అంటే, ప్రథమంగా ఏంటంటే మన యొక్క పీనియల్ గ్లాండ్ సక్రమంగా పనిచేస్తూ ఉంటే పీనియల్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి అద్భుతమైనటువంటి కెమికల్, దాన్నే మనం స్పిరిట్ మాలిక్యూల్ అంటాం, దాన్ని కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం, కెమికల్ మెసెంజర్ అంటాం, దాన్నే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటాం. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ద వరల్డ్ ఏ తెలుసా? అది మెలటోనిన్. అదేమవుతుందంటే ఈ యొక్క పీనియల్ గ్రంథి మనలో సరిగా వర్క్ చేయకపోవడం వలన ఈ యొక్క మెలటోనిన్ ఉత్పత్తి కాకపోతే ఏంటి నష్టం, ఏంటి లాభం? లాభం ఏంటంటే ఇది బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అయినందుకోసం మన దేహంలో నైట్ ఉత్పత్తి అయ్యేటువంటి ఆ డెడ్ డ్యామేజ్డ్ సెల్స్ దాన్నే టాక్సిన్స్ అంటాం, పాజిటివ్ అయాన్స్ అంటాం కదా. సో నైటు మన దేహం ఏం చేస్తుంది? పూర్తి నైట్ అంతా కూడా శుద్ధి చేసుకుంటుంది. దాన్ని ఏమంటాం? శుద్ధి అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే డిటాక్సిఫికేషన్ అంటాం. ప్రతి సెల్, ప్రతి అవయవం నైటు ఒక టైం నుంచి ఇంకో టైం, అంటే రాత్రి 6 నుంచి స్టార్ట్ అవుతే పొద్దునే 6 వరకు ఒక్కొక్క అవయవానికి ఒక టైం ఇచ్చింది. ఏది ఇచ్చిందంటే మన లోపల పీనియల్ గ్రంథే, దానికంటే ఇంకా లోపల సర్కేడియన్ క్లాక్ అని ఉంటుంది. అది హైపోథాలమస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ హైపోథాలమస్ మెయింటైన్ చేసే సర్కేడియన్ క్లాక్, దాన్నే జీవ గడియారం, బయో క్లాక్ అంటాం. అది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఈ అవయవానికి ఈ టైము శుద్ధి చేసుకునే టైం, ఈ అవయవానికి ఈ టైము శుద్ధి చేసుకునే టైం. అలాగా అన్ని అవయవాలు కూడా ఆయా టైంలో మాత్రమే అవి శుభ్రం చేసుకుంటాయి. అలా చేసుకోగా వచ్చేటువంటి ఆ యొక్క టాక్సిన్స్ అని, అదే వాటి యొక్క అక్కడ వచ్చేటువంటి డెడ్ సెల్స్ అంటాం, అంటే పనికిరానిటువంటి సెల్స్, ఇవి ఖచ్చితంగా వాటిని దేహం నుంచి తొలగించి మన యొక్క మలం ద్వారా బయటకు పంపించాలి. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి పని. ఇది ఒక ఆరోగ్యవంతుని యొక్క లక్షణాలు ఇవి. అంటే ఆరోగ్యవంతుల్లో జరిగే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? అది కూడా మనలో పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తే జరుగుతుంది ఈ విషయం. లేకపోతే ఏమవుతుంది? ఆ డెడ్ సెల్స్ అలానే ఉంటాయి, అవి క్లీన్ కావు. ఓకే, సో నిదానంగా అన్ని రోగాలు స్టార్ట్ అవుతాయి, క్యాన్సర్తో సహా. హెడ్ఏక్ నుంచి క్యాన్సర్ వరకు కారణం ఇదొక్కటే. ఇది మీరు తెలుసుకుంటే చాలు, అర్థమైందా? సో ఇలా జరుగుతుంది ఈ యొక్క ప్రపంచంలో. ఓకే, ఈ మెలటోనిన్ సరైన రీతిలో, అంటే సరైన నిద్ర, సరైన ఆహారం, సరైన ఆరోగ్య శైలి, సరైన ధ్యానం, ఇవన్నీ చేసేటువంటి వాళ్ళలో పీనియల్ గ్రంథి అద్భుతంగా పనిచేసిందంటే, ఈ ప్రపంచమంతా అలా చేసిందంటే, నైట్ ఎన్ని గంటలు తినాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎలా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, ఎలాంటి ఆరోగ్య పద్ధతులు ఫాలో కావాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలా ధ్యానం ఎలా చేయాలి, యోగాసనాసు, ప్రాణాయామ, ఇవన్నీ ఎవరైతే ఎలాంటి ప్రాణాయామ టెక్నిక్స్ మనం ఉపయోగించాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం చేయాలి, ఇవన్నీ చేసేటువంటి వాళ్ళకి ఇలా అందరూ చేస్తే ఈ ప్రపంచంలో ఈ రోజు రాత్రి స్టార్ట్ చేస్తే రేపు పొద్దునకి ఒక హాస్పిటల్ కూడా అక్కర్లేదు భూమి మీద. తెలుసా విషయం మీకు?
ఈరోజు నైట్ అందరు స్టార్ట్ చేస్తే రేపు పొద్దునకి అన్ని హాస్పిటల్ అన్ని డాక్టర్లు క్లోజ్ చేయొచ్చు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని హాస్పిటల్ను, ఓకే, అన్ని డాక్టర్లను మనం క్లోజ్ చేసేయచ్చు, ఇంకా అక్కర్లేదు భూమి మీద. ఇంతే, వెరీ వెరీ సింపుల్. దానికే దీన్ని ఏమంటారు అంటే స్పిరిట్ మాలిక్యూల్ అంటారు. దీన్ని మెలటోనిన్ అనేటువంటి దాన్ని స్పిరిట్ మాలిక్యూల్ అంటే గాడ్ మాలిక్యూల్ అంటారు దీన్ని. దైవ కణం అంటే అంత గొప్పది ఇది. ఓకే, ఇది ఉత్పత్తి కావట్లేదు సరిగా, అంతే, సింపుల్, వెరీ సింపుల్. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే డాక్టర్లు ఇటీవల కాలంలో వాళ్ళు కనిపెట్టిన పద్ధతి ఏంటంటే ఈ యొక్క డిఎంఎస్ఓ అనే దాన్ని ఇస్తారు. అది హాస్పిటల్లో వాళ్ళు ఇచ్చేటువంటి డిఎంఎస్ఓ మాలిక్యూల్, డిమిథైల్ సల్ఫాక్సైడ్ అనేది ఒకటి ఇస్తారు. ఇవ్వడం వలన ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్గా ఈ యొక్క మెలటోనిన్ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఆ డిఎంఎస్ఓ ఇవ్వడం వలన అదేం చేస్తుందంటే ఈ డెడ్ సెల్స్ని ఎలాగైతే తొలగిస్తుందో మెలటోనిన్ ఉంటే ఆ పని చెప్పాలంటే ఇది మెలటోనిన్ ఉత్పత్తి చేయదు, డైరెక్ట్ ఉత్పత్తి చేయదు. అయితే డిఎంఎస్ఓ మనం తీసుకోవడం వలన ఈ మెలటోనిన్ చేసే పని ఇది చేస్తుంది అనమాట, ఈ మాలిక్యూల్ చేస్తుంది. ఆ విధంగా డెడ్ సెల్స్ని తొలగించడము. తర్వాత మనకి ఈ యొక్క ఈఎంఎఫ్ రేడియేషన్ ఉంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, గ్యాడ్జెట్స్, ఈ టీవీ స్క్రీన్స్, దీని నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, అన్ని మొబైల్స్, టవర్స్, ఈ యొక్క రేడియేషన్స్ నుంచి కూడా మనం కాపాడుతుంది. ఆ డిఎంఎస్ఓకు ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని ఇటీవల కాలంలో డాక్టర్లు వాడుతున్నారు ఎక్కువగా. అది సపరేట్ బుక్కే ఉంది, దాన్ని యాక్చువల్గా టీచ్ చేయాలంటే ఒక పెద్ద సబ్జెక్ట్ డిఎంఎస్ఓ కూడా. అర్థమైందా? సో దాన్ని ఫ్యూచర్లో ముందు మనం తెలుసుకుందాం, రైట్? సో ఇది సబ్జెక్ట్, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే, సో దీన్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ సృష్టికర్త మనం తెచ్చుకున్నటువంటి అద్భుతమైన ఒక బ్రెయిన్ ఉంది, మెమరీ ఉంది, సబ్ కాన్షియస్ మెమరీ ఉంది. ఇన్ని ఉండి కూడా మనం గుర్తుపెట్టుకోకపోతే ఇంకేం చేయాలి చెప్పండి? అర్థం చేసుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి, పదే పదే నెమరేసుకోవాలి. అర్థమైందా? సో ఏ సబ్జెక్ట్ చదవకపోయినా మనం అంటే లైవ్లీహుడ్ కోసం మనం బతకడానికి కోసం ఏదో ఒక విద్య, కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ఏదో ఒక విద్య చేయండి, పర్వాలేదు. ఈ విద్యను మాత్రం బుక్కు ఎప్పుడూ దగ్గర పెట్టుకొని లేదా వీడియో ద్వారా నోట్స్ రాసుకొని ఎప్పుడూ దగ్గర పెట్టుకొని ఎప్పుడూ నెమరేసుకుంటుండాలి. అంత గొప్ప విద్య ఇది. ఓకే, రైట్. సో ఓకే మిత్రులారా, ఈరోజు ఇంకొద్దిగా తెలుసుకొని మనం నెక్స్ట్ మన డిస్కషన్కి వెళ్దాం. సో ఇంతవరకు చెప్పుకున్నాం మనం పీనల్ గ్లాండ్ గురించి. పీనల్ గ్లాండ్ ఎలా దాన్ని అంటే అది ఏం చేస్తుంది, ఎంత సైజు ఉంది, అది కరెక్ట్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి, దాని నుంచి ఏం కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి, దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి దాని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క మెటలిస్టిక్ ఫంక్షన్స్ ఏంటి, స్పిరిచువల్ ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాం ఇంతవరకు. సో ఈ పీనల్ గ్లాండ్నే మనం ఏం చెప్తామంటే మూడో కన్ను అంటాం. ఏమంటాం? మూడో కన్ను అని అంటాం. సో ఈ మూడో కన్ను అనేటువంటిది ఇంతకుముందే చెప్పినట్టుగా మన దేహంలో అంటే మన మొత్తం దేహంలో ఉన్నటువంటి ఒక ఆత్మ. సో ఈ ఆత్మకి ఈ దేహానికి అనుకుందాం, దేహానికి ఆత్మకు మధ్యలో ఉన్న ఒకే ఒక చిన్న కనెక్షన్ ఏంటంటే ఈ యొక్క పీనల్ గ్లాండ్. అది కనెక్ట్ చేస్తేనే కనెక్ట్ అవుతాం. కావాలంటే ఆలోచించండి, పీనల్ గ్లాండ్ మూసుకుపోయింది అనుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా లక్షణాలు? ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటుంది. లక్షణాలు ఎలా ఉన్నాయి ప్రపంచంలో? టీవీలో చూస్తే 4 మానభంగాలు, ఒక 5 ఏమంటారు దాన్ని, దొంగతనాలు, సో దోపిడీలు, ఇంకే ఏం కావాలో అన్నీ వినొచ్చు. ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలు, ఒక టీవీ ఓపెన్ చేస్తే చాలు, ఒక న్యూస్ ఓపెన్ చేస్తే చాలు, అన్నీ అవే ఉంటాయి. ఏంటి లక్షణాలు చెప్పండి? అతి సింపుల్గా చెప్పాలా, పీనల్ గ్లాండ్ యొక్క ప్రాబ్లం ఇదంతా. పీనల్ గ్లాండ్ అందరికి కూడా మూసుకొని పోయింది. దాన్ని ఏమంటారంటే కాల్సిఫికేషన్ అంటాం దాన్ని. మొత్తం అంటే పీనల్ గ్లాండ్ ఇప్పుడున్న సమాజంలో ఎందుకు ఇట్లా జరిగింది అనేది కూడా చెప్తున్నాను నేను. అందరూ కూడా ఏం చేశారంటే ఆహారం మీద, ఆరోగ్య పద్ధతుల మీద అవగాహన లేదు. అర్థమైందా? మనము పుట్టినప్పుడు 5, 7 ఒకప్పట్లో చెప్తాను ఇంకో విషయం. ఒకప్పట్లో మన పూర్వీకులు చూస్తుంటాం కదా, అందరూ మంచి వాళ్ళు, మంచి లక్షణాలు, ఎక్కడ డ్యామేజ్ లేదు. మీరు కాబట్టి ఆలోచించండి, ఒక బ్రిటిష్ పరిపాలన కంటే ముందు
బహుశా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి రాకముందు, సరే వచ్చినా కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు కానీ ఎక్కడెక్కడో మన వాళ్ళు నివసిస్తూ పల్లెటూరులో ఉంటూ హాయిగా ఉంటూ ఎంతో విశ్రాంతిగా ఉంటూ 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎలాంటి రోగాలు నొప్పులు లేకుండా హాయిగా ఉండేవారు. లక్షణాలు కూడా ఎలా ఉండేదంటే పక్కింటి వాళ్ళు వాళ్ళు మన వాళ్ళే, వీళ్ళు మన వాళ్ళే, అందరికీ సహాయం చేయాలి, శాంతి కోరుకునేది, ఇంకొకరు మంచి కోరుకునేది. సో చుట్టుపక్కల ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు కూడా కలిసి పండగలు చేసుకునేది, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేది. ఇవన్నీ మీరు ఇప్పుడు ఏమైనా చెప్పండి. సిటీకి వస్తే అపార్ట్మెంట్ అదే నీకు నాకు అపార్ట్ అనమాట. అంటే వీఆర్ అపార్ట్ ఈచ్ అదర్. సో నువ్వు అపార్ట్మెంట్ అంటేనే మీనింగ్ అదే. అపార్ట్మెంట్ అంటే సో వీఆర్ అపార్ట్ ఈచ్ అదర్ని. అట్లా అయిపోయింది పరిస్థితి. అర్థమైందా? అపార్ట్మెంట్స్ వదిలేయండి. మన పల్లెటూరులో కూడా ఎలా తయారైందంటే అపార్ట్మెంట్లో అసలు దిక్కే లేదు. ఈ పక్క ఎవరో తెలియదు, ఆ పక్క ఎవరో తెలియదు. ఊరికే ఇట్లా చూస్తే అట్లా చూస్తూ నవ్వడం కూడా కష్టం. సో అట్లా అయిపోయింది. సో అలాంటి ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. ఇక్కడ ద్వేషాలు, హింసలు వీటికి తావు లేకుండా ఏం తావుంటో చెప్పండి మీరు చూద్దాం. ఎందుకు ఇలా తయారైంది అంటే మనము ఆరోగ్యానికి, ఆహారానికి, మన యొక్క పద్ధతులకు, మన యొక్క అంటే దిననిత్యం మనం దిననిత్యం మనం ఫాలో అయ్యేటువంటి మన యొక్క ఆధ్యాత్మిక విధానాలు కానీ అన్నీ మర్చిపోయాం. ఏమీ లేవు. సో అప్పుడు మెలటోనిన్ అంటే ఈ యొక్క పీనల్ గ్లాండ్ ఏమవుతుందంటే ఖచ్చితంగా క్లోజ్ అయిపోతుంది. మన పూర్వీకులకు ఇంతకుముందు తరానికి అందరికీ యాక్టివ్లో ఉండేది. అందుకే అందరి లక్షణాలు కూడా అద్భుతం. ఎవరైనా తీసుకోండి. సో మీ తాతమ్మ గురించి కానీ, మీ అవ్వ గురించి కానీ, వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు మనకు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క తరం అలా ఉండింది. అందరూ కూడా ఎంతో ఒద్దికగా, ఎంతో ప్రీతియుతంగా, ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే కానీ ఆ పలకరింపులు ఇప్పుడు ఎక్కడికి పోయాయి చెప్పండి? ఎందుకు పోయాయి? ఒకటే కారణం, మన మానసిక లక్షణాలు పీనల్ గ్లాండ్ మూసుకున్న తక్షణమే మొత్తం చేంజ్ అయిపోతాయి. నేను ఇది ఉదాహరణ కూడా మీకు ఇంతకుముందు క్లాసులో నేను చెప్పాను. నేను యాక్చువల్గా ఆ ఉదాహరణ ఏంటంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓకే. సో ఒక శ్రీమంతుల ఇంట్లో పుట్టినటువంటి ఒక పాప స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే పక్కనటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఐటమ్స్ అంటే రబ్బరు, స్కేలు, ఇంకోటి అన్ని దొంగలిస్తుంది. యాక్చువల్గా ఆ పాపకు అక్కర్లేదు. ఆ పాపకు కావాల్సినటువంటి సంపద, సమృద్ధి అని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. వాళ్ళ నాన్న అమ్మ కొనిచ్చగలరు. కావాల్సినవి ఇంకా ఎక్కువనే ఉంటాయి వాళ్ళ దగ్గర. అంత శ్రీమంతుల ఇంటికి సంబంధించిన ఆ పాప కానీ స్కూల్లో దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్తుంది. ఏంటికి? ఎందుకు? కారణం ఏం జరిగింది అంటే అక్కడ ఒకే ఒక కారణం ఏంటంటే ఆమె యొక్క పీనియల్ గ్లాండ్ సరిగా పనిచేయట్లేదు, ఇంబ్యాలెన్స్ అయింది, అసమతుల్యత అయింది, అంతే. చూడండి, తర్వాత దాన్ని రీసెర్చ్ చేస్తే అంటే దాన్ని ఒకసారి పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే పీనియల్ గ్లాండ్ యొక్క ప్రభావం ఇది. ఎప్పుడైతే మళ్ళీ మేము ఈ ముద్రను 21 రోజు ప్రాక్టీస్ చేసి ఇక్కడున్న పీనియల్ గ్లాండ్ ఈ ప్రాంతాన్ని బాగా ఒత్తుతూ ఓకే ఈ విధంగా చేస్తూ వస్తే మరి తర్వాత ధ్యానంకు చేపిస్తూ వస్తే మళ్ళీ దారికి వస్తుంది. అన్ని లక్షణాలు తొలగిపోతాయి. పీనియల్ గ్లాండ్ ఇంతవరకు మూసుకుపోయినటువంటి పీనియల్ గ్లాండ్ తెరుచుకోవడం మొదలు పెడుతుంది. లక్షణాలు మారిపోతాయి. ఓకే, వాళ్ళలో ప్రేమ, కరుణ, శాంతి, ప్రీతియుతంగా నడుచుకోవడం కానీ అన్నీ కూడా అలా వస్తూ మళ్ళీ ఆ పాపకు అదే కాదు, ఆ పాపకి దీని ఎఫెక్ట్ ఎలా అయిందంటే ఆ పీరియడ్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయినాయి. అంటే మానసికంగా ఎప్పుడైతే దెబ్బతినిందో, అంటే ఎప్పుడైతే దొంగతనం జరుగుతుందో ఇంటికి పోతే కంప్లైంట్ వస్తుంది, కంప్లైంట్ చెప్తారు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని దండిస్తారు, కొడతారు. ఈ అమ్మాయిలో మళ్ళీ మానసికంగా ఆందోళన పెరుగుతుంది. దాని నుంచి పీరియడ్స్ ఎఫెక్ట్ అయింది మనం చూస్తాం. జరిగిన మిగతా స్టోరీ అంతా మనకు తెలియాలి కదా. మన డాక్టర్ కాడికి పోతే ఏం చేస్తాడు? ఇవన్నీ అడగడతాడు. పీరియడ్స్ ఎఫెక్ట్ అయిందా, దానికి ఏం చేయాలి? ఈ టెస్ట్ చేయి, ఆ టెస్ట్ చేయి, ఈ మెడిసిన్ తీసుకోపో, అంతే. నీకెందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దేని నుంచి వచ్చింది, ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? నో డాక్టర్ విల్ ఆస్క్. అతనికి అక్కర్లా అవన్నీ. అర్థమైందా? సోర్స్ తెలియదు అతనికి. ఈ దేహాన్ని ఏదో చేయాలని ట్రై చేస్తాడు. దేహాన్ని కాదు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది మనసుకి ఇవ్వాలి.
మనసుకు ట్రీట్మెంట్ ఇస్తే దేహం అనేది ఎట్లాంటిదంటే ఇది ఒక మిర్రర్ లాగా ఇది. అంటే మన లోపల మైండ్ లోపల మన సూక్ష్మ శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో ఒక మిర్రర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మిర్రర్ ముందు నిలబడితే మిమ్మల్ని చూపిస్తుందా లేదా నీట్గా, అలాగా ఈ యొక్క ఫిజికల్ బాడీ ఎలాంటిదంటే నా సూక్ష్మ శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్ని దేహంలో చూడొచ్చు. ఏ నాడీల ప్రాబ్లం ఉంది, ఏ అవయవుల ప్రాబ్లం ఉంది, నా సూక్ష్మ శరీరంలో అంటే నా యొక్క ఆరాన్ని చూస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ దేహంలో కనిపిస్తుంటాయి. ఇది ఒక మిర్రర్ లాగా, రిఫ్లెక్షన్ అంటాం దీన్ని, ప్రతిబింబం అంటాం, ప్రతిబింబిస్తుంది అని చెప్తాం. అర్థమైందా? సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇది. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ యొక్క థర్డ్ ఐ అంటే మూడో కన్ను అనే దాన్ని అంటే పీనల్ గ్లాండ్ యాక్టివేషన్లో ఉంటే మనకు మూడో కన్ను యొక్క లక్షణాలు మనలో ఖచ్చితంగా వస్తాయి. మూడో కన్ను ఉంటే మనకేంటి ఉపయోగము అది మనం తెలుసుకోవాలి. సో దీని నుంచి మన లోపల వచ్చే క్వాలిటీస్ ఇప్పటికే చెప్పుకున్నట్టుగా శాంతి, కరుణ, ప్రేమ, దయ, సో తర్వాత సేవ చేసేటువంటి నిస్వార్థ సేవ, ఇలాంటి లక్షణాలు మనలో పెరుగుతాయి. మనము దైవ మానవులుగా తయారవుతాం. ఏదొచ్చినప్పుడు? థర్డ్ ఐ వచ్చినప్పుడు. మనకు 4 కళ్ళు ఉంటాయి, 4 రకాల కళ్ళు ఉంటాయి మనలో. ఒకటి ఫిజికల్ ఐస్, రెండోది మనోనేత్రం, మూడోది వచ్చేసి జనరల్గా ఏం చెప్తామంటే మూడోది మనం చెప్పేటువంటిది డివైన్ ఐ అని చెప్తాం, లాస్ట్ది విజ్డమ్ ఐ అని చెప్తాం. అంటే లాస్ట్ది మనం ఏం చెప్తామంటే థర్డ్ ఐ అని చెప్తాం, మధ్యలో ఉండేది జ్ఞాన నేత్రం అని చెప్తాం. మొదటిది చెప్పండి, భౌతిక నేత్రము, మనోనేత్రము, జ్ఞాన నేత్రము, తర్వాత లాస్ట్ది దివ్య నేత్రము, దివ్య దృష్టి, మూడో కన్ను, మూడో నేత్రం. ఇవి 4 కన్ను ఉన్నాయి మనకి, 4 రకాలు. అర్థమైందా? సో ఫిజికల్ ఐస్ అంటే ఈ భౌతిక నేత్రాలు అంటే మీకు అందరికి తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనోనేత్రం అంటే ఇట్లా మూసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం కానీ ఏదో ఒకటి చూడొచ్చు, ఏదో ఒకటి ఊహించుకోవచ్చు, అది మనోనేత్రం. జ్ఞాననేత్రం అంటే ఎంతో జ్ఞానం తెలుసుకొని జ్ఞానం ద్వారా కొన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి, దాన్ని కూడా ఆ విధంగా దాన్ని కూడా దర్శించడం, ఎన్నో విషయాలు దర్శిస్తాం జ్ఞానం తెలుసుకుంటూ, అది జ్ఞాననేత్రం కిందికి వస్తుంది. దివ్య నేత్రము అంటే ఎప్పుడైతే మన పీనల్ గ్లాండ్ వర్క్ చేయడం మొదలు పెడుతుందో 2 కళ్ళు మూసుకున్నప్పుడు మనకు కనిపించేటువంటి ఎన్నో దృశ్యాలు, ఎన్నో మన లోపల నుంచి మన యొక్క అంతర ధ్వని కావచ్చు, అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కదా. వీటన్నింటిని కూడా మనం ఏమంటామంటే మూడవ నేత్రం అని చెప్తాం. ఒక నిమిషం. ఎస్ మిత్రులారా, సో ఈ విధంగా ఈ మూడవ నేత్రం యొక్క లక్షణాలు, అద్భుతమైన లక్షణాలు మనలో వస్తాయి. కొన్ని ఏమో వస్తాయి మనం తెలుసుకుందాం. మనలో ఇంట్యూషన్ అంటే సో మన లోపల నుంచి అంతర ప్రజ్ఞ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎన్నో విషయాలు మనకు ఉన్నట్టుగా కొన్ని మన లోపల నుంచి అనిపించడము కదా, మనకు ఈ విధంగా అంటే ఏదో ఒకటి లోపల నుంచి మనకు అంతర ధ్వని, అంతర శబ్దాలు, సో ఇన్నర్ మెసేజెస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్యూషన్. సో నాకు ఇలా అనిపించింది, గట్ ఫీలింగ్ అంటాం. సో ఒక్కోసారి ఇది నా గట్ ఫీలింగ్ అని చెప్తాం. అంటే ఎందుకు గట్ ఫీలింగ్ అంటే అంత స్ట్రాంగ్గా మనకు అనిపించింది, లోపల నుంచి అనిపించింది, బయట నుంచి అనిపించేది కాదు, దాన్ని ఇంట్యూషన్ అంటాం. తర్వాత ఎప్పుడు కూడా అంటే ఎవరైనా ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అనే దాని గురించి అద్భుతమైన రీతిలో అర్థమవుతుంది. ఎట్లా అంటే ఒక వ్యక్తి మీ ముందు వచ్చి నిలబడితే ఇతను ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఇతని వెనక ఏం కారణాలు ఉన్నాయి అంటే దాన్ని ఏమంటారంటే 360 degrees అనాలసిస్ అంటాం దాన్ని. అంటే మనకు జనరల్గా ఒక వ్యక్తి ఇప్పుడు మామూలుగా సామాన్య మానవులకి ఏమవుతుంది, మూడో కన్ను లేకపోతే ఒక వ్యక్తి ఏం చెప్తే మనం అది కరెక్టే అని నమ్మి ఆ దారిలో పోయి ఎంతోమంది ఆ విధంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు నాశనం కూడా అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారు, దానికి కారణం ఏంటి, చెప్పే దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది, ఇవన్నీ తెలియాలంటే మూడో కన్నున్నటువంటి వ్యక్తికి అతను చెప్తూ ఉండగానే అతని గురించి అర్థమైపోతుంది. అతను నోరు తెరుస్తూ ఉండగానే అతని గురించి మనకు పూర్తిగా వివరాలు అర్థమవుతాయి. ఇది కూడా అద్భుతమైనటువంటి స్కిల్స్ ఇది. తర్వాత మనలో ఉన్నటువంటి మెంటల్ స్కిల్స్ అంటే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, మనకు క్లారిటీ, ప్రతి విషయం మీద క్లారిటీ.
ఏ విషయం తీసుకున్నా జీవితంలో దాని గురించి క్లారిటీ, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్నిటి మీద క్లారిటీ వచ్చేస్తుంది ఈ మూడో కన్నటువంటి వ్యక్తులకి. అందుకే అందరి మాస్టర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే, ఒక ఎన్లైటెడ్ మాస్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఇలాంటి లక్షణాలు మీరు ఎక్కువ గమనించవచ్చు. వాళ్ళు ఏది అనవసరంగా చేయరు. ఏ పని లేనప్పుడు మౌనంగా కూర్చుంటారు. మౌనం కంటే గొప్ప విషయం ఇంకేది లేదు ఈ ప్రపంచంలో. ఏమీ అవసరం లేనప్పుడు, ఏ పని లేనప్పుడు అనవసరంగా ఏది చేయకూడదు, మౌనంగా కూర్చోవాలి. ఇంకా దానికంటే అతి ముఖ్యమైన ధ్యానంలో కూడా కూర్చోవచ్చు. ఇలాంటిది ఒక అద్భుతమైన లాభం మనకి ఉంది. తర్వాత ఈ మూడో కన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, దేన్నైనా కానీ అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఊహించుకోవడం కానీ, లేదంటే వాళ్ళకు ఆ యొక్క అద్భుతమైన కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఆ యొక్క ఆత్మశక్తి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా విజువలైజ్ చేసుకోగలరు. విజువలైజ్ చేసుకున్నది ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఇన్నర్ ఎనర్జీ, ఆత్మశక్తి అత్యధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పలికేటువంటి ప్రతి వాక్కు కూడా సత్యం అవుతుంది. సత్యవాక్కులు అని చెప్తాం కదా. అంటే పలికేటువంటి ప్రతి ఒక్కటి కూడా సత్యమే. తర్వాత ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, అంటే అతీంద్రియ శక్తులు కూడా వచ్చేస్తాయి వీళ్ళకి. అతీంద్రియ శక్తుల్లో మీకు కొన్ని చెప్పాలంటే, ఇప్పుడే చెప్పుకున్నట్టు ఇన్నర్ విజన్స్ కావచ్చు, ఇన్నర్ సౌండ్స్ కావచ్చు, అంటే అంతర ధ్వనులు, అంతర చిత్రాలు, అంతర దృశ్యాలు, ఇవన్నీ కూడా అనమాట. కళ్ళు మూసుకున్నప్పుడు, డీప్గా ధ్యానంలోకి పోయినప్పుడు కొన్ని వినిపించేటువంటి సౌండ్స్ కావచ్చు, వచ్చేటువంటి మెసేజెస్ కావచ్చు, వచ్చేటువంటి చిత్రాలు కావచ్చు, అన్నీ కూడా దాని అంతటిని ఇంట్యూషన్ అని చెప్తాం. ఇంకా ఈ లోపల వచ్చేటువంటి ఆ యొక్క దృశ్యం రూపంలో, వీడియో రూపంలో వచ్చేటువంటి దాన్ని క్లైరవాయన్స్ అంటాం. ఇది కూడా ఏమంటామంటే అతీంద్రియ శక్తి, మూడో కన్ను యొక్క లాభం ఇది. ఓకే. తర్వాత క్లైర్ ఆడియన్స్, అంటే అవి ఒక శబ్దాల రూపంలో వినిపిస్తూ ఉంటాయి, దాన్ని క్లైర్ ఆడియన్స్ అంటాం. తర్వాత టెలిపతి అనేటువంటి సామర్థ్యం కూడా మనకు దొరుకుతుంది. ఈ యొక్క మూడో కన్ను ఓపెన్ అయితే టెలిపతి అంటే ఏంటి? నాకు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే, ఎవరికైనా ఒక మెసేజ్ పంపించాలనుకుంటే, నా పీనియల్ గ్లాండ్ ద్వారా నేను మెసేజ్ ఎవరికైనా పంపించచ్చు. ఐ కెన్ సెండ్ త్రూ మై యాంటీనా. పీనియల్ గ్లాండ్ నాకు యాంటీనా లాగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి గురించి నేను ఆలోచించానంటే ఆ వ్యక్తి నాకు మళ్ళీ తిరిగి కాల్ చేస్తారు, లేదా వాళ్ళు మన కనెక్షన్కి వస్తారు ఏదో విధంగా. ఇలాంటి అద్భుతమైన స్కిల్, ఆ కెపాసిటీ మనకు వస్తుంది. తర్వాత మీరు ఏది సంకల్పిస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది మీకు. ఎందుకంటే మీ నుంచి పోయేటువంటి ఆ థాట్స్ ఎలా ఉంటాయంటే, ఒక బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది కదా. బుల్లెట్ ప్రూఫ్ ఉన్నటువంటి ఒక రామ బాణం అని చెప్పొచ్చు. అంత షార్ప్ సూటెడ్ యారోస్ అనమాట మన నుంచి పోయేటువంటి ఆలోచనలు. దానివల్ల మనం అనుకున్న గురికి ఖచ్చితంగా చేరుకుంటాయి. మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. ఇన్ని అద్భుతమైన లాభాలు మనకు దేని నుంచి ఉన్నాయి? ఒక మూడో కన్ను ఓపెన్ అవుతాయి. థర్డ్ ఐ ఓపెన్ అయిందంటే ఇన్ని అద్భుతమైన లక్షణాలు మనలో వస్తాయి. ఇన్ని అద్భుతమైన అతీంద్రియ సామర్థ్యాలు, అతీంద్రియ శక్తులు కూడా మనకు లభిస్తాయి. ఎప్పుడు కూడా we will always be in the presence, the state of presence. అంటే we will be living in the present moment. ఈ క్షణంలో జీవించేది ఒక మాస్టర్కే సాధ్యం. ఈ ప్రస్తుత క్షణంలో జీవించేటువంటి అద్భుతమైన ఆ లక్షణాలు కూడా ఈ యొక్క మూడో కన్ను తెరుచుకున్నటువంటి అందరి మాస్టర్స్లో ఉంటుంది. ఇన్ని విషయాలు మనకు తెలుస్తాయి మిత్రులారా. కాబట్టి ఈ యొక్క మూడో కన్నును మనం తెరిపించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఇంతకుముందు తెలుసుకున్నాం. పీనియల్ గ్లాండ్ను యాక్టివ్గా పెట్టుకోండి. పీనియల్ గ్లాండ్ అది మూసుకుపోయేలాగా చేయవద్దు. మీ వ్యవహారాలు కానీ, మీ యొక్క నడవడిక కానీ, మీ జీవన శైలి కానీ, ఆరోగ్య ఆహారం కానీ, తర్వాత మీ యొక్క ఆరోగ్య ఆహారము, తర్వాత మీ యొక్క ఈ ఆధ్యాత్మిక విధానాలు కానీ, వీటన్నింటిని సరిచేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే మీకు ఇన్ని లాభాలు మీకు కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది మనము ఈ మూడో కన్ను లక్షణాలు,
అది తెరుచుకోబడడం వలన ఎటువంటి సామర్థ్యాలు మనలో వస్తాయనేటువంటిది తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రధానంగా చిన్నపిల్లల్లో ఈ మూడో కన్ను గురించి వాటి యొక్క అంటే మూడో కన్ను చిన్నపిల్లల్లో ఏ విధంగా ఉంటుంది, వారికి సంబంధించినటువంటి ఈ మూడో కన్ను యొక్క పవర్ ఏంటి, దాని గురించి కొంత తెలుసుకుందాం. కొన్ని వివరాలు చిన్నపిల్లల్లో మూడో కన్ను యొక్క శక్తి, దాని గురించి కొంత తెలుసుకుందాం. ఇదేంటంటే యాక్చువల్గా చిన్నపిల్లల్లో న్యాచురల్గా సహజంగానే అన్ని సిద్ధులు ఉంటాయి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి 4, 5, 6 సంవత్సరాల వరకు అనుకోండి. అది కూడా ఏంటంటే ఈ మోడర్న్ ప్రపంచంలో 3-4 సంవత్సరాలకే ఆ యొక్క సిద్ధులు కానీ ఆ యొక్క మూడో కన్ను కానీ మూసుకుపోవడం జరుగుతుంది అతి వేగంగా. ఎందుకు అంటే కారణం ఒకటే, మనం ఆ పిల్లల్ని పెంచే విధానము, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం. అందరు తల్లిదండ్రులు కూడా ఎలా అయిందంటే పిల్లలు కోరుకుంటున్నారని చెప్పి చాక్లెట్లు, వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఈ యొక్క దాన్ని ఏమంటారు బేకరీ నుంచి బిస్కెట్లు, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, సంస్కరించినటువంటి ఆహారము, మనం వాడుతున్నటువంటి నూనె, మనం చక్కెర, వాళ్ళకు ఇది మిల్క్ ఇవ్వడం కానీ, ఎక్కువగా పాలు ఇవ్వడం, పాలు మంచిదని చెప్పి పాలు ఇవ్వడము, ఏది తెలుసుకోకుండా మనం చేస్తున్న అన్ని తప్పులు. అంటే ఆహారం గురించి తెలియదు, ఆరోగ్యం గురించి తెలియదు, వాళ్ళు ఎలా పెంచాలో తెలియదు. అందరికి ఏం కావాలి? పిల్లలు కావాలి. పిల్లలు లేదంటే అదేదో ప్రెస్టేజ్ లేనట్టుగా, ప్రెస్టేజ్ పోయినట్టుగా ఆ ఫీలింగు. వాళ్ళు పెంచే విధానంలో వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఒక సామాన్య వ్యక్తి కంటే అసలు మానవుడిగా ఉండట్లేదు ఇప్పుడు. మనం పెంచేటువంటి ఈ యొక్క జనరేషన్లో ఉన్నటువంటి మానవులు కాదు. మానవుల కంటే దిగజారినటువంటి ఒక జాతిగా మనం తయారయ్యాం. అందుకే ఓషో చెప్తూ ఉంటారు, ఫస్ట్ బికమ్ హ్యూమన్ అని చెప్తారు ఆయన. ఫస్ట్ బికమ్ హ్యూమన్, యువర్ అనిమల్. నీవు జంతువు అంతే, ఏదో గొప్ప ఏదో ఊహించుకోవడం కాదు. సో ఫస్ట్ అలా తయారవ్వు అని చెప్తారు ఆయన. ఆ తయారవ్వడానికే ఇన్ని మనం నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ వీటన్నింటికి ఎంతో దోహదం చేస్తుంది, ఎంతో ఉపయోగపడుతుంది. ఒక మానవునిగా తయారు కావడానికే ఈ ప్రయత్నం అంతా కూడా ఏంటంటే మనం దిగజారిపోయినటువంటి లక్షణాల నుంచి ఒక మానవునిగా, సహజ మానవునిగా తయారు చేయడానికే మొత్తం ఈ జ్ఞానం కానీ ధ్యానం కానీ అన్నిటికీ వాటికి ఉపయోగపడేది అంతా కూడా. అదేదో మనం ఈరోజు రేపు అంటే దైవ సమానంగా ఒక దేవతగా దేవుడిగా తయారైపోతామని కాదు, అవుది కూడా అవుతాం. అది అవ్వడానికి సామర్థ్యం ఒక మానవునికే ఇచ్చారు ఈ ప్రపంచంలో. అవ్వని చెప్పలేదు, అయినటువంటి లక్షల మాస్టర్స్ ఉన్నారు. మనం కూడా వాళ్ళలో ఒకరం, ఖచ్చితంగా మనం కూడా అవుతాం. ఫస్ట్ మన కింద ఉన్నటువంటి అంటే మన అధమంగా ఉన్న లక్షణాల నుంచి మానవ లక్షణాలు సంపాదించుకొని అక్కడి నుంచి మళ్ళీ దైవ లక్షణాలకు వెళ్ళాలి. వాటన్నింటికి మన యొక్క ఆధ్యాత్మిక సాధన, నిత్యము మన యొక్క తింటున్న ఆహారం మీద, మనం పాటిస్తున్న ఆరోగ్య విధానాల మీద ఎంతో హెచ్చరికగా ఉంటూ ఇలా చేస్తూ పోతే అన్నీ సాధ్యమవుతాయి. పిల్లలకి మనం పేరెంట్స్ పెంచే విధానంలో చాలా అక్కడ జరుగుతున్న తప్పుల వలన ఏమవుతుందంటే అయితే యాక్చువల్గా అయితే సహజంగా వాళ్ళకున్న సిద్ధులు ఎలా ఉంటుందంటే ఎవరైనా వాళ్ళ ముందు వస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడితే కరెక్టా కాదా, అన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళ ముందు తల్లిదండ్రులు కూడా ఏదంటే చెప్పని కూడా అవకాశం ఉండదు, వాళ్ళకి ఖచ్చితంగా ఆ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో ఉన్నాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే మనం పెంచే విధానంలో వెళ్ళిపోతాయి. పెంచే విధానంలో వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు ఎలాగ తయారవుతారంటే అప్పుడు ఆ యొక్క పీనియల్ గ్లాండ్ చేయవలసిన పని సరిగా చేయలేదు కాబట్టి మనం ఇచ్చేటువంటి ఆహారం కూడా ఖచ్చితంగా ఒక రకంగా అంటే ఇచ్చేటువంటి ఆహారము ఒక శుద్ధమైన ఆహారం కానీ శ్రేష్టమైన ఆహారం ఇవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది పీనియల్ గ్లాండ్, గుర్తుపెట్టుకోండి. పీనియల్ గ్లాండ్ అంటే చిన్నపిల్లల్లో ఆ వయసులో 5, 6 వరకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు రాత్రి మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది కదా, ఆ అంటే వాళ్ళు సెరోటోనిన్ ఉంటే మెలటోనిన్ వస్తుంది. మెలటోనిన్ వాళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేస్తారు. మెలటోనిన్ ఎవరికైతే అద్భుతంగా ఉంటుందో గుర్తుపెట్టుకోండి, మన లక్షణాలు మారిపోతాయి. ఉదాహరణకి మనం ఎప్పుడైతే నిద్రించడం మొదలు పెడతామో మనలో మెలటోనిన్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకు డీప్ నిద్రలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మన లక్షణాలు కానీ
మనం ఎంత సంతోషం అనుభవిస్తాం మీరు అర్థం చేసుకోండి. ఎవరిలో మెలటోనిన్ ఉంటుందో నైటు, సో హాయిగా నిద్రించడం వలన, ఒక గాఢ నిద్ర రావడం వలన మీకు ఎంత ప్రశాంతత, ఎంత రిలాక్సేషన్గా మీరు ఫీల్ అవుతారు. అదే లేకపోతే సెరటోనిన్ గిన ఆ ప్లేస్లో సెరటోనిన్ ఉండిపోతే మీకు బీపీ ఎక్కువ అవడం, నిద్ర పట్టకపోవడం, రాత్రి లేచి తిరుగుతూ ఉండడం, ఇవన్నీ అదే లక్షణాలు. అర్థమైందా? సో ఇదేంటంటే ఎప్పుడైతే మనలో సెరటోనిన్ తగ్గుతూ నైట్ అయ్యే కొద్దీ మెలటోనిన్ పెరుగుతూ వస్తుందో మనం ఇంకొక స్థితికి వెళ్తాం. అంటే దాన్ని ఏమంటారంటే డిఫరెంట్ కాన్షియస్ స్టేట్ అంటాం. దాన్ని తెలుగులో ఇంకొక దాన్ని ఏమంటారు, తెలుగులో ఎలా చెప్తారో తెలియదు. సో అంటే డిఫరెంట్ కాన్షియస్ స్టేట్. ఇప్పుడు మనం ఎలా ఉంటాం మామూలుగా? కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అని 3 స్టేట్స్ ఉంటాయి. అంటే హెచ్చరిక స్థితి, నెక్స్ట్ స్థితి వచ్చేసి సుప్త స్థితి కదా. సో అలాగా ఆ యొక్క సుప్త స్థితికి పోయినప్పుడు ఆ సుప్త స్థితి అంటే నెక్స్ట్ హయ్యర్ కాన్షియస్ అనమాట అది. సో ఆ స్థితికి పోవడానికి ఈ మెలటోనినే కారణం, గుర్తుపెట్టుకోండి. ఈ మెలటోనిన్ పర్సంటేజు పోతూ 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 పెద్దవాళ్ళు ఏమవుతుంది తెలుసా, పోతూ పోతూ తగ్గుతూ పోతుంది. ఏజ్ పెరిగే కొద్దీ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది, మెలటోనిన్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఇది తగ్గడం వలన ఫైనల్గా ఏమవుతుందంటే మనము హయ్యర్ కాన్షియస్నెస్కు టచ్చే కాలేం. ఆ డోర్ క్లోజ్ అయిపోతుంది పర్మనెంట్గా. చూడండి, ఆ డోర్ ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. క్లోజ్ కావడం వలన మనము ఆ యొక్క కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ అనేటువంటిది మనకు సాధ్యమే కాదు. అంటే మనలో ఆ అత్యున్నత ఆత్మస్థితి అనుకొని కానీ అత్యున్నత చైతన్య స్థితికి పోవడానికి మనకు ఖచ్చితంగా సాధ్యం కాదు. అది ఎందుకంటే పెరుగుతూ 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 ఎన్నో పరిణామాల వలన మన ఆరోగ్యంలో ఉన్నటువంటి ఎన్నో మన ఆహారము, ఆరోగ్యము, మన విధి విధానాల వలన ఏమైందంటే పోతూ 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 మనలో సెరటోనిన్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మెలటోనిన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల సో లిటరల్లీ ఏమవుతుందంటే మన ఎక్స్పాన్సివ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ బి బ్లాక్డ్, పర్మనెంట్లీ బ్లాక్డ్. సో అంటే దీనివల్ల ఏంటంటే టోటల్గా అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే సో ద డోర్ రిమైన్స్ క్లోజ్డ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తారు. టోటల్ అంటే త్రూఅవుట్ ద లైఫ్ ఇంకా అది ఓపెన్ కాదు, క్లోజ్ అయ్యే ఉంటుంది. పిల్లలు పెరుగుతూ 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 సో ఇలా ఈ విధంగా తయారవుతూ లాస్ట్కు ఏజ్ అయ్యే కొద్దీ మనలాగా ఏమవుతుందంటే టోటల్లీ నవ్ వీఆర్ క్లోజ్డ్ ఫ్రమ్ ది హయ్యర్ కాన్షియస్నెస్. ద డోర్ ఈజ్ క్లోజ్డ్. అందుకే చూడండి, కావాలంటే ఇటీవల కాలంలో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎంత ఉందంటే చాలా తక్కువ. అందరిలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎవరైతే ఎక్కువగా ఉంటుందో, ఆ యొక్క చైతన్య స్థితి ఎవరిలో ఎక్కువగా ఉంటుందో వాళ్ళ లక్షణాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో ఆ లక్షణాలు ఎందుకు కనిపించట్లేదంటే మనలో అందరిలో కూడా ఆ డోర్ క్లోజ్ అయింది. ఇక మనకు సంబంధం లేదు, స్పిరిచువాలిటీతో సంబంధమే లేదు. వీఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్. ఆత్మ అంటే ఏదో తెలియదు, దేహం తెలుసు, మనసు తెలుసు, ఇంతే. ఆ 2 తెలుసు నాకు, అంతే. అంతకు మించి నాకు దానికి పైన ఒక్క చిన్న విషయం కూడా నాకు తెలియదు. సో అలాంటి ప్రపంచం ఇప్పుడు ఉంది అంటే కారణం ఇదే. అంటే పీనియల్ గ్లాండ్ సరిగా వర్క్ కావట్లేదు, వర్క్ చేయట్లేదు. సరే, దీన్ని రీఓపెన్ చేసుకోవచ్చా అంటే ఎస్, యూ కెన్ డూ దట్. ఇప్పుడు కూడా చేయొచ్చు. ఏం చేయాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ముందు మనం తెలుసుకుంటాం. ఓకే. సో ఈ పీనియల్ గ్లాండ్లో ప్రథమంగా ఈ మోడర్న్ లైఫ్లో జరిగింది ఏంటి, ఇంతకుముందు చెప్పాను నేను. పీనియల్ గ్లాండ్ మూసుకొని పోయింది, దానికి కారణం క్యాల్సిఫికేషన్ అని చెప్పాను నేను. మనం తినే ఆహారము, ఆరోగ్య విధానాల వలన అది గట్టిగా తయారైపోయి ఆ పీనియల్ గ్లాండ్ గట్టిగా తయారై కాల్సిఫికేషన్, మెగ్నీషియం, కాల్షియం సాల్ట్స్ డిపాజిట్స్ ఎక్కువయ్యి ఆ ప్రాంతంలో అది మూసుకొని పోయింది. యాక్చువల్గా చెప్తున్నారు, వినండి. ఇంతకుముందు జనరేషన్లో 1.2 ఇంచు ఉండిందంట, అంత పెద్దగా ఉండిందంట ఈ యొక్క పీనియల్ గ్లాండ్. ఇప్పుడు ఎంతకు వచ్చింది తెలుసా? ఈ మోడర్న్ లైఫ్లో అందరికీ 0.2 ఇంచుకి వచ్చింది దాని సైజు. ఒకప్పట్లో 1.2 ఇంచు ఉండేదంట అది. ఇప్పుడు వస్తూ 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 జెనెటికల్గా మన యొక్క ఈ గత 300-400 ఇయర్స్ అంటే కొన్ని జనరేషన్స్గా ఆ సైజ్ తగ్గుతూ తగ్గుతూ అది 0.1 ఇంచుకి వచ్చి ఉంది. దీని అంతటి కారణం ఏంటంటే మన యొక్క న్యాచురల్ రిథమ్ ఆఫ్ లైఫ్ను మనం ఫాలో కాము, అంతే.
అంటే ఎప్పుడు తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇవన్నీ మీరు కావాలంటే గమనించండి. మన యొక్క నిత్య జీవితంలో ఈ ఆధునిక ప్రపంచంలో తినే విధానాలు, నిద్రపోయే విధానాలు కానీ, బాడీకి ఎక్సర్సైజ్ కానీ, పరిశ్రమ కానీ ఏది లేదు, అన్నీ మారిపోయినాయి మొత్తం. A to Z కంప్లీట్ చేంజ్ అయిపోయినాయి. తాంత్రిక అంటే ఒక రకంగా యాంత్రిక యుగం, అంటే ఇది టెక్నికల్ వరల్డ్, మెషిన్ వరల్డ్గా తయారైంది. ఎవరు దేహానికి ఇవ్వాల్సిన పరిశ్రమ ఇచ్చేదే లేదు. దేహం నుంచి టాక్సిన్స్ బయటికి పోవు. చక్కెర లాంటి అంటే గ్లూకోజ్ను ఇస్తూనే ఉండడమే దేహానికి. దాన్ని శుద్ధి చేసుకునే విధానాలు తెలియవు. రోగాలు వస్తే డాక్టర్ కాదు వెళ్తాం, వాళ్ళు మళ్ళీ కెమికల్ చేసి వాయించేస్తారు. వాళ్ళు మళ్ళీ ఊరుకోరు, రకరకాల కెమికల్స్ ఇచ్చి నీ బాడీని ఎంత అశుద్ధి చేయాలో అంత అశుద్ధి చేసి పంపించేస్తారు. ఇక్కడ జరుగుతున్న నష్టం ఎంత ఉందో ఆలోచించండి. అంటే దాని ఏమంటారంటే we disturbed the natural rhythm of life. That is the only reason that your pineal gland is closed permanently and its size is shrunk. Its size is shrunk or shrink అంటే shrunk అంటే తగ్గిపోయింది. ఎంతకంటే 1.2 ఇంచ్ నుంచి 0.2 ఇంచ్ పడిపోయింది. దాని సైజ్ అంత చిన్న పరిమాణంలో తయారైపోయింది. ఈ మోడర్న్ ప్రపంచంలో అంతే సైజు ఉండేది, అర్థం చేసుకోండి. సో దీనికి కారణం ఇది. దీనికి ఎన్నో అంటే రకరకాల ఫ్యాక్టర్స్ అన్నమాట. ఆహారము, ఆరోగ్య పద్ధతులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా, అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిపి మొత్తం మీద ఈ పీనియల్ గ్లాండ్ క్యాల్సిఫై అయిపోయి అది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అది క్లోజ్ అవ్వడం వల్ల థర్డ్ ఐ కూడా ఆటోమేటిక్గా థర్డ్ ఐ అనేటువంటి ఆ లక్షణాలు కానీ అవి కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాటిని పొందలేం. ఒక దైవ లక్షణాలు కానీ మంచి లక్షణాలు కానీ వచ్చేటువంటి అవకాశమే లేదు. సో మనం ఈరోజు ఇంతటితో ఇంతవరకు మనం తెలుసుకున్నాం అద్భుతంగా. ఇంకా ముందు క్లాసులో మనం ఇంకా ఎక్కువ జ్ఞానం కూడా తెలుసుకుంటాం దీని గురించి. మూడో కన్ను గురించి ఎక్కువ తెలుసుకుంటాం. సో మూడో కన్ను తెచ్చుకోవడానికి, పీనియల్ గ్లాండ్ ఇన్యాక్టివ్ కావడానికి ఏంటి ఫ్యాక్టర్స్ అనేటువంటిది చివరగా కొంత విషయం మనం తెలుసుకున్నాం. ఇంకా దీన్ని పూర్తి డీప్గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మిత్రులు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకు పీనియల్ గ్రంథి ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఏమేమి రిలీజ్ అవుతాయి, అలాగే అది పీనియల్ గ్రంథిలో మెలటోనియం ఉత్పత్తి కాకపోతే దానికి ఇంకా వేరే ఉపకారం ఏమైనా ఉందా అంటే డాక్టర్స్ ఇచ్చే ఇది ఇథైల్ ఆక్సైడ్ అని దీన్ని ఉపయోగిస్తారని, అలాగే చిన్న పిల్లల్లో ఇది రిలీజ్ కాకపోవడానికి కారణాలు ఏంటి, మూడవ కన్ను అనేది వస్తే దాని నుంచి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మనం ఏం తెలుసుకుంటాము, ఏమేమి మనం దాంట్లో చూడగలుగుతాము, ఆ చూసేదాన్ని ఏమంటారు, ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సార్. మాకు అనంతకోటి ఆత్మ నమస్కారాలు. మాకు ఇంతటి జ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ మళ్ళీ మళ్ళీ వినండి, దాన్ని నోట్ చేసుకోండి, పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని అది ఈ పీనియల్ గ్లాండ్ గురించిన పాయింట్స్ని మొత్తం సపరేట్గానే ప్రతిదీ ఒక చోట పెట్టుకోండి. ఇప్పుడు మనకు వారానికి ఒక క్లాస్ వస్తుంది, దీనికి సంబంధించింది మొత్తం అంతా ఒక బుక్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దాన్ని సపరేట్గా చేయకపోతే మీకే నష్టం. నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్మీ మేడంకి అడుగుతాను నెక్స్ట్ వచ్చినప్పుడు. అయితే నెక్స్ట్ సెషన్కి రాదనుకుంటా మేడం. ఇప్పుడే జాగ్రత్త పడిపోతుంది, ఇంక నెక్స్ట్ ఈ సెషన్కి వస్తే కష్టం. కాబట్టి బాగా చదువుకొని రామ్మా. ఓకే, రైట్. ఎస్. సో హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడమ్మా. లక్ష్మి మాట్లాడు. చెప్పండి సార్. ఖచ్చితంగా అయితే అటెండ్ అవుతాను. ఆ రోజు వీడియో ఆన్ చేసుకునే పాసిబుల్ అంటే ఖచ్చితంగా ఆన్ చేసుకుని కూర్చుంటాను. రైట్, వెరీ గుడ్. సో అది అంటే దాన్ని ఏమంటారు, పాజిటివ్గా తీసుకోవడం అంటారు దాన్ని. ఓకే, ఎస్. సో ఏం లేదు, వీడియో మళ్ళీ ఒకసారి పెట్టుకొని నీట్ కూర్చొని పాయింట్ బై పాయింట్ నోట్ చేసుకోవాలి. వీఆర్ స్టూడెంట్స్, అదేమంటారు, ఇటర్నల్ స్టూడెంట్స్, శాశ్వత విద్యార్థులం. ఈ విశ్వంలో శాశ్వత విద్యార్థులం అంతే. కానీ ఏది మతికి ఉండడానికి కొద్దిగా ఎక్కువగా నాకు మైండ్ పవర్ తెచ్చుకోవాలి సార్. ఇది మతికి ఉండదు. జ్ఞానముద్ర. అదే ఎప్పుడు ఫ్రీగా ఉంటే ఇట్లా పెట్టుకోండి అంతే.
ఓకే, ఓకే ఓకే ఎస్, థ్యాంక్ యూ. రైట్. సో హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా ప్రశ్న ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఒక 10 నిమిషాలు నేను మాట్లాడతాను. సో మన యొక్క కార్యక్రమం గురించి, అద్భుతమైన కార్యక్రమం మనం జరగబోతున్నాం, దాని గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా ప్రశ్న ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే మీకు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఈరోజు క్లాస్ గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, యాదగిరి సార్ మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు పిన్నెల గంధం గురించి అద్భుతంగా చెప్పారు సార్. ఇది అంటే ఈ ఒక సబ్జెక్టు అక్కడ తెలియదు అసలు వాస్తవంగా. ఇది ఎంత ఉపయోగం అనేది వింటా ఉంటే చాలా అద్భుతం అనిపించింది సార్. ఒక్కోసారి మేము మిస్ అవుతున్నాం అంటే అంటే నెగ్లెక్ట్ కూడా చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇంతమంది సబ్జెక్టు రాసుకొని దాన్ని మనం చేసినట్టయితే ఇది ఫ్యూచర్ ఎంతో పనిచేస్తుంది. ఇది థర్డ్ ఐకి మళ్ళీ థర్డ్ ఐకి ఎలా ఎంత ఉపయోగాలు ఉంటాయి థర్డ్ ఐ ఓపెన్ అయితే. ఇది ప్రీమియం మూసుకపోతే ఎటువంటి నష్టాలు అవుతాయి, ఈరోజు సమాజానికి ఎట్లా నష్టం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీని లోతుగా పోతే ఇంతమంది సబ్జెక్టు అర్థం చేసుకుంటే ఎంతో బాగుంది. ఇది ఇంకా ఇది ధ్యానం మీరు అన్నట్టు ఇది ప్రీమియం కానీ ఎందుకు మూసుకపోతుంది, మళ్ళీ దీన్ని మళ్ళీ మనం దీన్ని యాక్టివ్ చేసుకోవాలంటే ధ్యానంతోనేనా లేకపోతే ఆహార నియమాల? అది వచ్చేసి మీరు నెక్స్ట్ క్లాస్కి వస్తే వినొచ్చు. ఓకే సార్, అద్భుతంగా ఉంది సార్. దీన్ని అంటే ఇంత మంచి ఏమంటే సబ్జెక్ట్ సినిమాలో అదేమంటారు, పార్ట్ 1 పార్ట్ 2 అంటారు చూడండి, అట్లా. సార్. ఇంకా పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 ఇంకా అద్భుతంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత మంచిగా తీర్చిదిద్దిన మీకు ధన్యవాదాలు సార్. ఇంత మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇంతమంది జ్ఞానాన్ని ఇచ్చుకుంటూ అంటే మీరు అద్భుతంగా మీకు భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప బాధ్యత అనుకుంటాం సార్. అంటే ఇందులో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక జ్ఞానాన్ని అందించడం కాకుండా ఇప్పుడు సమాజానికి రేపు ఏదైనా అంటే ఇంతమంది జ్ఞానం సంపాదిస్తే కొన్ని లక్షల మంది ఇప్పుడు ఆదర్శం కావచ్చు, కొన్ని లక్షల మంది ప్రభావితం చేయొచ్చు. అప్పుడు ఇది మీరు చేసిన ఇది ఎంతో ఫలితం ఇస్తుంది సార్. అంటే మేము చేసే రేపు మంచి పనులు ఒక 50% మీకు చెందాల్సింది సార్. అద్భుతం సార్. ధన్యవాదాలు సార్. తప్పకుండా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? రఘు సార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. రఘు శర్మ అన్మ్యూట్ కావట్లేదు. కావట్లేదు సార్. Yes. నమస్కారం సార్, బాగున్నా. మాట్లాడండి. ఇప్పుడు నాకు పక్షవాతం వచ్చింది సార్. మీరు చెప్పే వాక్యాలు చాలా బాగున్నాయి సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. మీరు చెప్పే వాక్యం ప్రతిదీ మంచిగా చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ నాకు. అది వెరీ గుడ్. నేను దాదాపుగా 16వ తారీఖు 17వ తారీఖు ఒకసారి వస్తాను సార్. అది మీ దగ్గరికి అక్కడ క్లాస్ చెప్తారు, వింటాను సార్. చేస్తాను. ఎస్, రండి, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. 1 కాదు 2 కాదు, చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది. అలాంటి విషయాలు, అలాంటి మహానుభావులు, అలాంటి మహాత్ములు, అలాంటి విజ్ఞానులు, అలాంటి శాస్త్రవేత్తలు, అలాంటి వ్యక్తులు వచ్చేటువంటి ఒక అద్భుతమైన గుంపు, అద్భుతమైనటువంటి సమావేశం అది మన తెలుగు మాస్టర్స్ కోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా మనం అక్కడికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం అరేంజ్ చేస్తున్నామంటే మీరంతా రావాలి. మీతో పాటు ఎంతోమంది మిత్రులను, బంధువులను, స్నేహితులను పిలుచుకురావాలి. ఓకే సార్. సో ఈ జ్ఞానం అనేది అన్ని చోట్ల దొరకదు. ఓకే, జ్ఞానం అంటే మనము వేదికల్లో, జూముల్లో, యూట్యూబ్లో ఎన్నో కొన్ని దొరుకుతాయి, అన్ని దాంట్లో దొరకవు. అలాంటి వేదిక మనము ఈ యొక్క మాతర్ ఫౌండేషన్. ఓకే, సో అలాంటి దాంట్లో ఎన్నో విషయాలు, మర్మ థెరపీ అంటే ఏంటి, శివంబు చికిత్స అంటే ఏంటి, ఒక క్రిస్టల్ హీలింగ్ అంటే ఏంటి, సో ఇలాంటి ప్రత్యేక సబ్జెక్ట్స్, ఒక ఆయుర్వేదిక్ జీవన శైలి అంటే ఏంటి, ఇంటి నివారణలు అద్భుతంగా ఎలా చేస్తాం. ఒక ఆయన ఉదాహరణకి ఒక ఎక్స్పర్ట్ని పిలిచాం. ఆయన వచ్చేసి డాక్టర్ మాధవరావు అని చెప్పి. ఆయన ఆ వేదిక నుంచి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వగలరంటే ఆయన చిటికెలో, అంటే మీకు ఏ ప్రాబ్లం అన్నా ఉంది,
సో అలానే ఒక చిటికలో అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అంత గొప్ప పాండిత్యం ఉంది వాళ్ళలో. అలాంటి వాళ్ళు కనుమరుగు కాకూడదు. అలాంటి జ్ఞానాన్ని సమాజానికి అందించాలని చెప్పి మనం ఏరి కోరి మనం వాళ్ళని పిలుచుకొచ్చి అక్కడ ఆ వేదిక పిలుచుకొచ్చి మనం పనిచేస్తున్నాం జ్ఞానాన్ని. నేను చెప్పేది కాదు, నేను చెప్తూనే ఉంటాను. మనతో పాటు ఇంకా అలాంటి ఎంతో మంది విజ్ఞానులు ఉన్నారు. వాళ్ళు దాంట్లో రీసెర్చ్ చేసి నిత్యం దాంట్లో పనిచేసి ఆ జ్ఞానాన్ని పంచుతున్నటువంటి వాళ్ళను ఎక్కడెక్కడో వాళ్ళు పంచుతూ ఉంటారు. ఈ వేదిక మీద కూడా వాళ్ళు పంచేలాగా వాళ్ళ జ్ఞానాన్ని అందరికీ అందేలాగా చేయాలని ఈ యొక్క వేదికను అరేంజ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని. ఓకే సార్. కాబట్టి దీన్ని మిస్ చేసుకోవడం అనేటువంటిది ఇక మీరు ఆలోచించాలి. దీన్ని మిస్ చేసుకుంటే ఏమవుతుంది, మిస్ చేసుకోవాలా లేకుంటే ఖచ్చితంగా రావాలా అనేటువంటిది మీ నిర్ణయానికి వదిలేస్తాం. ఓకే. లేదు సార్, నేను ఖచ్చితంగా ఎందుకంటే నాకు యాక్చువల్గా ఎవరికి వస్తే రావాలని ఇప్పుడు నాకు ఖచ్చితంగా వస్తాను సార్ ట్రైన్ సార్. రావాలని మనస్ఫూర్తిగా ఉంది సార్. ఎస్, తప్పకుండా అందరు రండి. సో ఎందుకంటే నేను అందుకే చెప్తున్నాను, మనం ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా అన్ని చోట్ల అవకాశం దొరకదు. కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి వేదికలు ఉంటాయి. దాంట్లో ఒక మహాధర్ ఫౌండేషన్ ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అంచడం జరుగుతుంది. మనకు మర్మా థెరపీ ఏం చేస్తుంది కదా, న్యాచురోపతి, తర్వాత ముద్రా థెరపీ, ఆకుప్రెషర్, ఇంటి వైద్యాలు, తర్వాత జీవనశైలి, తర్వాత క్రిస్టల్ హీలింగ్, సౌండ్ హీలింగ్, తర్వాత ప్రకృతి వ్యవసాయం, పిరమిడ్ వ్యవసాయం, ఇన్ని సబ్జెక్టులతో పాటు పత్రిజీ ప్రబోధనలు, ఆధ్యాత్మిక జ్ఞానము, ధ్యానము, నిరంతర ధ్యానము, ఆల్మోస్ట్ 12 నుంచి 13 గంటల ధ్యానము. సో ఇన్ని విషయాలు మనం ఒకే చోట మనం అనుభవిస్తాం అంటే ఇంతకంటే ఇంకేం కావాలి మీకు? ఇది కూడా ఉచితంగా. ఓకే. ఏది ఎవరి నుంచి ఆశించకుండా ఉచితంగా జరుగుతున్న కార్యక్రమం. అది కూడా కడతాల్ పిరమిడ్లో పత్రిజీ శక్తి స్థల్ దగ్గరలో, మన పత్రి గారు ఆయన సమాధి ఉన్నటువంటి ఆ ప్లేస్లో. ఓకే. సో ఇంత విశేషమైన కార్యక్రమానికి మనం ఒక్కరం వస్తే సరిపోదు. మనతో పాటు 2, 3, 4, 5 ఎంతమంది అవకాశం ఉంటే అంతమందికి చెప్పి మనం పిలుచుకురావచ్చు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ నుంచి వాళ్ళు లాభం పొందుతారు. మీరు వాళ్ళు పిలిచడం వలన వారు పొందే లాభాన్ని వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో ఓకే మిత్రులారా, సో ఈ కార్యక్రమాల గురించి కొన్ని అప్డేట్స్ నేను ఇస్తాను. ఖచ్చితంగా ఇంతవరకు అయితే మనము ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశామో దాంట్లో 100కు దాటింది ఆ రిజిస్ట్రేషన్స్. కాకపోతే ఇంకా బయట ప్రచారం అయినటువంటిది ఎక్కువగానే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు 109 ఇంకోటి ఈ విషయం కూడా చెప్పాలి అందరికీ. 109 ఇయర్స్ వయసు ఉన్నటువంటి గురువు గారు కూడా వస్తున్నారు. సో కాబట్టి ఆయన దగ్గర ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఆయన జీవన విధానం ఏంటి, ఆయన ఇచ్చేటువంటి బోధనలు, ఆయన హిమాలయ యోగి కాబట్టి. సో రుద్రప్రయాగ్ అనేటువంటి స్థలం నుంచి ఆయన మన యొక్క ఈ దక్షిణ భారతానికి వచ్చి మన ఎస్పెషల్లీ తెలుగు ఆంధ్ర స్టేట్స్లో, తర్వాత తెలుగు స్టేట్లో, మరి తర్వాత కర్ణాటక, అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. మన పత్రి సార్తో పాటు కూడా ఆయన ఎన్నో సంవత్సరాలుగా వేదికలు పంచుకుంటూ, సో అన్ని చోట్ల జ్ఞానాన్ని పంచుకుంటూ వస్తున్నారు. సో ఆయన కూడా రావడం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆయన మనతో పాటు 2 రోజులు కంప్లీట్గా ఉంటారు కాబట్టి ఇది ఆలోచించాలి. అంత మహాత్ములు మనం కలచడమే సో ఎంతో గొప్ప విషయం, మన పుణ్యం అని చెప్పొచ్చు. సో కాబట్టి అది కూడా మిస్ చేసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ లేదు, ఆలోచించండి. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ మన యొక్క శ్రీ సంత్ సదానంద గిరి మహారాజ్, ఆయన పేరు శ్రీ సంత్ సదానంద గిరి మహారాజ్, హిమాలయ యోగి. ఆయన కూడా మనతో పాటు ఉంటారు. సో ఈ విధంగా ఆయన వస్తున్నారు కాబట్టి అది కూడా ప్రచారం అవుతుంది. అన్ని వాట్సాప్ గ్రూప్లో పంపించాం. ఇంకెవరైనా ఇక్కడ పంపించాలనుకుంటే మీకు కోర్ గ్రూప్లో పెడతాం, లేదంటే మరి మెయిన్ గ్రూప్లో కూడా వేస్తూ ఉంటాం. మీరు ఏం చేయొచ్చు అంటే దాన్ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 30 మంది అయినా మన యొక్క మిత్రులకు అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే మీకు కనెక్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లకి మీరు ఎక్కడెక్కడ భాగం అయింటారో, ఎక్కడెక్కడ జాయిన్ అయింటారో ఆ వాట్సాప్ గ్రూప్లో అందరికీ, ఫ్రెండ్స్కి, మీ ఫోన్లో ఉన్న అందరికీ కూడా జస్ట్ మామూలుగా ఏదైనా మనం శుభసూచకంగా ఏదైనా గ్రీటింగ్స్ పంపిస్తుంటాం కదా, సో అలాగా అందరికి పంపించడం చేసేయండి. మీ ఫోన్లో ఉన్న అందరికి పంపించేయండి. వాళ్ళు వస్తారా తర్వాత విషయం. ఆ విధంగా మీరు అందరూ చేయండి, ప్రచారం ఎక్కువగా చేయండి.
ఇంకా వాట్సాప్ గ్రూపులు ఇంకా ఏమైనా పంపించాల్సి బాకీ ఉంటే అవి కూడా పంపించేయండి. ఓకే, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆన్లైనే మనం ఎక్కువ యూజ్ చేద్దాం. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత పిఎంసి తెలుగులో మొన్న ఒక న్యూస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 14, 15 అంటే 16, 17 కూడా 15th ఆర్ 14th ఖచ్చితంగా మళ్ళీ ఒక న్యూస్ వస్తుంది. అది కూడా జరుగుతుంది. సో అక్కడ అకామిడేషన్స్కు ఎలాంటి తొందరలు ఏం లేదు. అంటే అక్కడ ఆహార వసతులు కానీ అకామిడేషన్ కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అది కూడా చాలా ఈజీగా మనకు, ఎందుకంటే గొప్ప ఆవరణం అంటే విస్తారమైన ఆవరణం కాబట్టి మనకు అన్ని దొరుకుతాయి, సదుపాయాలు ఉంటాయి. అది కూడా ఇంపార్టెంటే. సో ఆ తర్వాత పాంప్లెట్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళతో కొద్దిగా మాట్లాడాలి. అది హైదరాబాద్ చుట్టూ ప్రాంతాల్లో కానీ హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకు సహాయం కూడా కొద్దిగా అవసరం ఉంటుంది మనకి. అయితే ఈ యొక్క పాంప్లెట్ విస్తరణ ఏం చేస్తున్నామంటే, ఒక ఆగస్ట్ 15th మనకి ర్యాలీ ఉంది, మెగా శాఖాహార ర్యాలీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. సో దాంట్లో మేము సుమారు అంటే 2,000 పాంప్లెట్లు పంచాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా జరుగుతుంది. ఆ యొక్క ప్రయత్నం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇది ఒకటి. తర్వాత కొన్ని బ్యానర్స్ ఉన్నాయి. ఆ బ్యానర్స్కు కొంత హెల్ప్ కావాలి. ఎవరైనా హైదరాబాద్లో ఉన్నటువంటి మాస్టర్స్ దాన్ని ఎక్కడెక్కడ మీరు కట్టవచ్చు, మీరు నిర్ణయించుకొని కట్టేయచ్చు. అంటే అవి సుమా మేడం దగ్గర పెట్టినాం. సో దానికి కొద్దిగా హెల్ప్ కావాలి మనకి. ఇది ఒకటి మీ అందరికి కూడా విన్నపిస్తున్నాం. సో ఇది ఒకటి ఉంది. పాంప్లెట్స్ అలా జరుగుతుంది. ఆన్లైన్లో అంతా వాట్సాప్లో వెళ్ళిపోయింది, పిఎంసీలో వచ్చింది. తర్వాత ఇక మన యొక్క, ఎందుకంటే కడతాలో జరగబోయే కార్యక్రమం కాబట్టి ఆటోమేటిక్గా చాలామందికి అది ఫోకస్ ఉంది, ఎక్కువ మంది వచ్చే అవకాశం. అదే కాకుండా ఇప్పుడు ఏం చేసామంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో మెటా యాడ్స్ అని ఉంటుంది. దాంట్లో సో విస్తారంగా వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచి కూడా ఎంతోమంది, 100 మంది రావాలని ఆశిస్తున్నాం. సో అది కూడా జరుగుతుంది, స్టార్ట్ అయింది, అది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మీ యొక్క ఎంత వీలవుతే అంత ధన సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు మ్యూజిషియన్సే 7 మంది మ్యూజిషియన్స్ వస్తున్నారు. సో 7 మంది మ్యూజిషియన్స్తో ఒక అద్భుతమైన సంగీత ధ్యానాన్ని చేయబోతున్నాం. కాబట్టి వాళ్ళ ఖర్చులు కానీ, అంటే తిరుపతి నుంచి టీం వస్తూ ఉంది, మరి ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా మనం యొక్క ప్రాంగణంలో మనం ఉపయోగించుకుంటాం, ఆహారం తింటాం, ఆహారం మనం ఘనప్రసాదం అంతా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత డొనేషన్లు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఫౌండేషన్కి మీకు వీలైనంత వరకు మీరు సహకరించండి. ఓకే, సో తన్ మన్ ధన్. సో దీంట్లో ఏది వీలవుతే అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇంకా ఏమైనా ప్రచారకు సంబంధించి మీకు ప్రత్యేకంగా అక్కడ ఒకటి పేపర్కు బహుశా ఒకటి న్యూస్ ఐటమ్ మాత్రం రావడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. అది కూడా హైదరాబాద్లో ఉన్న మాస్టర్సే దీనికి సహకరించాలి. మేము ఇక్కడి నుంచి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు నేను కూడా ప్రయత్నం చేస్తాను, ఈనాడు అట్లాంటి వాటిలో నాకున్న కనెక్షన్స్లో. సో కొంత న్యూస్ ఐటమ్స్ వచ్చేలాగా చేసుకోవడం కూడా బాగుంటుంది. సో ఇంకా ఇంకేమైనా ప్రచార సాధనాలు ఉంటే మీకు తెలిసినట్టు ఉంటే, మీకు ఏమైనా మెటీరియల్ కావాలంటే మన క్రాంతి గారిని కానీ లలిత మేడం కానీ వాళ్ళని అడిగితే ఇస్తారు. సో మీ ఓన్ స్టైల్లో కూడా మీరు దాన్ని ప్రచారానికి ఈ యొక్క 4-5 రోజులు వాడుకోవచ్చు. సో ఎంత ప్రచారం చేస్తే అంత మంచిదే. మంచి విషయాన్ని ఆలస్యం లేకుండా అతి వేగంగా చెప్పాలి. ఏదైనా చెడు విషయం ఉంటే లోపల దాచేసుకోవాలి. కానీ ఇది ఉల్టా జరుగుతుంది ఈ ప్రపంచంలో. నెగిటివ్ ఉంటే అతి వేగంగా అతి ఎక్కువగా చెప్పేస్తాం, పాజిటివ్ ఉంటే అసలు ఎవరికి చెప్పం, మనమే దాచుకుంటాం. ఎట్లా ఉంది చూడండి, అంత ఉల్టా. ఆ ఉల్టా చేయడం వల్లనే ప్రపంచం కూడా ఉల్టా అయింది అనమాట. అన్నీ ఇక్కడ ఉల్టా జరుగుతూ ఉన్నాయి. ఏది కూడా సీదాగా లేదు. ఏది కూడా ఆ రిజల్ట్స్ కూడా ఉల్టా వస్తున్నాయి. మనం ఆలోచిస్తే, మనం గమనిస్తుంటే తెలుస్తుంటుంది మనకి. ఓకే, సో రైట్ మిత్రులారా, ఇప్పుడు ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, సూర్యశేఖర్ గారు మాట్లాడండి. సో ఎవరెవరు హైదరాబాద్లో ఉన్నటువంటి మాస్టర్స్ హ్యాండ్ రైజ్ సార్ చెప్పండి. సూర్యశేఖర్. హైదరాబాద్ లో నేను ఇక్కడ ఉంటాను సార్, కూకట్పల్లి దగ్గర నిజాంపేటలో ఉంటాను. నిన్న ఫోన్ చేసి మేడంతో మాట్లాడిన పాంప్లెట్స్ కోసం పంపిస్తానండి ర్యాపిడో మీద. అయితే నేను రేపు విక్టోరియా మెమోరియల్ గట్రా ఎల్బీఆర్ సైడ్ వస్తున్నా సార్, నేను అక్కడికి వచ్చి తీసుకుంటాను పాంప్లెట్. ఓకే,
సో మీరు రేపు ఎక్కడ పొద్దున అక్కడికి వస్తాను. అది ఎక్కడ పంచుతారండి యాక్చువల్గా అది పాంప్లెట్స్? ఇక్కడ అమ్ముతాను మియాపూర్ సైడ్. నేను ఎక్కడ మియాపూర్ ఉంటాను, ఇక్కడ ఉంచుతాను. వెరీ గుడ్. నేను పొద్దున ఫోన్ చేసి అక్కడ వచ్చి తీసుకుంటాను పాంప్లెట్స్. సో మీరు లలిత మేడం కానీ శివ మేడం కానీ కాల్ చేయండి. ఓకే ఓకే సార్. మీకు ఎవరు ఇస్తామన్నారు సార్ పాంప్లెట్? మీకే నేను ఫోన్ చేశాను నిన్న ఫోన్ చేశాను కదా, మీరు ర్యాపిడో పంపిస్తాను చెప్పిండ్రు. లేదు, సుమ గారు ఉంటుంది. సుమ గారు అనుకుంటా ర్యాపిడో పంపిస్తాను చెప్పి, అయితే నేను ఈరోజు ఫోన్ చేయలేదు. ఓకే, రేపు తొందరగా అంటే 9:30 లోపలే మీరు చెప్పండి సార్. రేపు పొద్దున మేడం. ఓకే మేడం. మేడం గారు తర్వాత ఉండరు, కొంచెం ఓకే 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 మేడం. ఆ లోపల 9 లోపలే మీరు తెప్పించుకోండి సార్. ఓకే ఓకే మేడం. సూర్య గారు మీ ఏదో సౌండ్ వస్తూ ఉంది, రీసౌండ్ వస్తూ ఉంది, కొద్దిగా మ్యూట్ చేస్తాను. యాదగిరి సార్, సో ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పాంప్లెట్స్, మిగిలిన పాంప్లెట్స్ ఐ థింక్ ఈ శాఖాహార ర్యాలీకి సరిపోతాయి అనుకుంటున్నా. అయితే 2300 ఉన్నాయి సార్. అన్నీ కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇక మనం చేయవలసింది ఇంకొకటి ఏంటంటే, మీరు అక్కడ లోకల్లో ఉంటారు కాబట్టి కొద్దిగా ఈ లాస్ట్ 2-3 డేస్ కొద్దిగా మీరు సహకరించాలి. అక్కడ నాకైతే ఎక్కువగా మేల్ మాస్టర్స్ ఎవరు కనపడలా. వితిన్ హైదరాబాద్ సిటీలో ఉండొచ్చేమో, కానీ ఎవరు ఈ వేదికలో డైరెక్ట్ రావట్లేదు, ప్లస్ వాళ్ళు ఎవరు కనపడడం లేదు. మీరు ఒకరు, తర్వాత ఆయన సూర్య గారు కనిపించారు. ఎవరున్నారో మనకు తెలియదు. సో లేదా హైదరాబాద్ చుట్టూ ఉంటే కూడా మనం సహకరించాలి. ఏంటంటే ఇక్కడ ఒక 10 బ్యానర్స్ ఉన్నాయి. 10 బ్యానర్స్ ఉన్నాయి. ఈ 10 బ్యానర్స్ ఏం చేయొచ్చు అంటే, మీరు సహకరిస్తే సుమా మేడం దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంటే కొన్ని, ఉదాహరణకి పిరమిడ్స్ ప్లేసెస్ అంటే అక్కడ పిరమిడ్స్ అక్కడ ఎక్కువ మంది రాకపోతే ఏం చేయలేం. అట్లీస్ట్ ఏం చేయొచ్చు అంటే, మనము ఈ షిరిడి సాయిబాబా గుడి ఉంటాయి కదా, టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ అట్లాంటి చోట్ల, తర్వాత ఎక్కువ మంది జనాలు తిరిగే చోట్ల కానీ ఒక 10 బ్యానర్స్, అది కూడా ఏంటి పెద్ద పెద్దవి కాదు, 4x3 అంతే. అంటే 4 feet by 3 feet, దానికి కూడా రింగ్స్ వేసి ఉంటారు. దానికి ఒక పురికోస కానీ ఒక లేదా ఒక ఏదైనా ఒక తాడు కట్టి అక్కడ పెట్టేస్తే ఈ ఒక్క 4-5 రోజులు జనాలు చూసేవాళ్ళు చూస్తారు. అది రేపే చేసేస్తేనే కరెక్ట్ అది. సో దానికి మీరు ఎవరైనా లేబర్ని కానీ అక్కడ ఉన్న ప్రింటింగ్ షాప్స్ వాళ్ళని ఉపయోగించుకొని చేయొచ్చు. దానికి ఏముందో మనం పేమెంట్ ఇస్తాం. అయితే అది చేసేదానికి మనకు హెల్ప్ కావాలి. లేకుంటే 10 బ్యానర్స్ నిరుపయోగంగా ఉంటాయని నా ఉద్దేశం అంతే. దాని నుంచి ఒక ప్రచారం జరుగుతుంది. పొద్దున్నే మీరు ఇదొక్కటి దీన్ని గమనించి ఏదైనా దీనికి అరేంజ్మెంట్ చేయండి. పాంప్లెట్స్ అయితే వెళ్ళిపోతాయి, ప్రాబ్లం లేదు. ఇంకొక ఐటమ్ ఏముంటుందంటే, మనకి న్యూస్ పేపర్లో మనము న్యూస్ ఐటమ్ వచ్చేలాగా మన పాంప్లెట్ ఇచ్చి కానీ, లేకపోతే అక్కడ ఉన్న జర్నలిస్టో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, నేను కూడా ఇక్కడ నుంచి కొంతమంది కనెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా అట్లాంటి కనెక్షన్స్ ఉంటే కూడా దయచేసి చెప్పండి. సో కొంత లోకల్ న్యూస్ ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ మనం రాపిస్తూ ఉంటే చాలామందికి తెలుస్తుంది అది. ఓకే, సో ఇది కూడా కొంత ప్రయత్నం చేయండి. సో ఇది చేస్తే మనకి ఇంకా కొంతవరకు ప్రచారానికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం చేసినట్టు అవుతుంది. ఇంకా ఇంకా చాలా కూడా చేయొచ్చు. అది మీకు సంబంధించి ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు చేస్తూ వెళ్ళచ్చు. ఓకే, సో రేపు సుమా మేడంతో కొద్దిగా కాంటాక్ట్ కావాలి. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? సో ఇంతవరకు అయితే అప్డేట్స్ ఏమేమి జరిగింది నేను ఇచ్చాను. ఇంతవరకు అప్డేట్స్ అయినాయి, ఇంతవరకు విషయాలు ఎన్ని ప్రోగ్రెస్ అయింది, మన కార్యక్రమం గురించి ఇంత ప్రోగ్రెస్ అయింది. సో ఇంకా మనం ఈ 4-5 రోజులు కొద్దిగా ఎక్కువగా అందరూ మనకి ఏ విధంగా వీలవుతే ఆ విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇంకా ఎక్కువ మందిని కూడా మనం వాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం, మంచి జ్ఞానాన్ని అందించడం ప్రయత్నం చేద్దాం. రైట్, సో లలిత మేడం మాట్లాడండి. సార్, మన గ్రూప్ లో ఇప్పటి వరకు 100 చిల్లర మంది జాయిన్ అయ్యారు. వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది మేడం గారు. అది కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. మోస్ట్లీ 90% రావడం అనేది వస్తున్నారు అనేది జరిగింది. ఇంకా 10 మెంబర్స్ కూడా కొంచెం అటు ఇటు ఉన్నారు, కానీ కంపల్సరీ వస్తాము అంటున్నారు. అక్కడ సౌకర్యాల గురించి కూడా శివప్రసాద్తో మాట్లాడడం జరిగింది.
అన్ని సౌకర్యాలు ఉన్నాయమ్మా, ఇబ్బంది ఏం లేదు, మీరు చేయొచ్చు అందరూ అని. ఇంకా ప్రచారం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రచారము ఎక్కడెక్కడ చేస్తున్నారు ఏమి అనేది. ఇప్పుడు ఈ శాకాహార ర్యాలీలో సుమారుగా పాంప్లెట్స్ అనేది అక్కడ ఎల్బీ నగర్లో ఉన్న మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి ఈ అసెన్షియల్ అనేది ఉండింది కదా సార్, దానికి అక్కడక్కడ వస్తారు అనేసి జనాలు అక్కడ ఇవ్వడం జరిగింది అనమాట 2 పిరమిడ్ సెంటర్లలోనూ. అట్లా సుమా మేడం గారు, యాదగిరి సార్ గారు వీళ్ళు పాంప్లెట్స్ అనేది ఆ గుళ్ళలోనూ పిరమిడ్ సెంటర్లలోకి వెళ్ళి ఇవ్వడం జరుగుతోంది. ఇంకా కొన్ని ఉన్నాయి, మోస్ట్లీ ఇక్కడ 2000 మంది పైనే వస్తారు, మీరు అక్కడ ఇస్తే సరిపోతుందని ఆ మాస్టర్స్ చెప్పడం జరిగింది. అలాగే లైట్ వర్కర్స్ కానీ లేకపోతే ధ్యాన జగత్ అక్కడ కానీ మాస్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ప్రచారానికి సహకరిస్తామన్నారు. వాళ్ళ దానిలో పంపిస్తాము అని చెప్పినారు. హైదరాబాద్ టీంలోను అన్ని కూడా మేము పంపిస్తామని చెప్పడం జరిగింది. లైట్ వర్కర్స్ వాళ్ళు కూడా చెప్పారు సార్. లైట్ వర్కర్స్ టీవీలో చెప్పడం కానీ, అంటే డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో చెప్పించడము, లేదా అక్కడ డిస్ప్లే కావడం కానీ, లేదంటే చెప్పినారు సార్, మీరు ఏమన్నా ఉంటే మాకు పంపించండి అన్నారు. నేను నా దగ్గర ఉన్న ఇవి ఏవైతే మనం పంపించినామో అవిను ప్లస్ ఆడియో ఉంది కదా సార్, ఆడియో కూడా వాళ్ళకి సార్ రంజిత్ సార్ పంపించినారు సార్, చేస్తామని చెప్పినారు సార్. అదే తొందరగా మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేయండి, మెయిన్గా ఫాలోఅప్ చేయాలి. సో వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా, మనం గుర్తు చేయడము, ఫాలోఅప్ చేయడము అది చేస్తూ తర్వాత వాళ్ళు న్యూస్ ద్వారా కానీ, న్యూస్ ద్వారా చెప్పడం కానీ, లేదంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లు ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేయడం కానీ, ఇవి చేస్తే మన మెసేజ్ ఉంది, ఎట్లా పాంప్లెట్ ఉంది, రెండు కలిపి పంపించేయండి. సో ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళ యొక్క డేటాబేస్లో కూడా మనం ప్రచారం చేయొచ్చు. మాట్లాడినా సార్ సార్తో, అవన్నీ ఇట్లా మీకు పంపించినాను సార్ అంటే ఆడియో ఉన్నది ఉంటే పెట్టమన్నారు, అది కూడా పంపించినాను సార్. అది ప్రచారం చేస్తామని చెప్పినారు సార్. ఈవెన్ మన శివప్రసాద్ సార్ కూడా కాల్ చేశారు ఇందాక. అక్కడ ఇది వరంగల్ నుంచి కూడా కాల్స్ వచ్చాయంట. అక్కడ ఒక టీము అదే మన 109 ఇయర్ గురూజీ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక టీం అందరం కలిసి సుమారుగా ఎంతోమంది 50 మంది ఎంతోమంది వస్తున్నామని చెప్పారంట. ఈ విధంగా ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ఇక మన ప్రయత్నం చివరి వరకు చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం అనేది ఆపకూడదు ఎప్పుడు కూడా. ఏదో అందరూ వచ్చేస్తారని కాకుండా మన ప్రయత్నం అందరికీ ఎక్కువ ప్రచారం అవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికి అది భాగ్యం ఉందో వాళ్ళకి దక్కుతుంది అంతే అది. ఓకే, సో ఇంకా ఏం ప్రయత్నాలు ఉన్నాయి కూడా మీరు చేయండి మీ పరంగా. ఇంకా మెయిన్గా ఆ యొక్క వాలంటీర్ టీమ్స్ని మాట్లాడుకొని రెడీ చేసుకొని, ఇక దాంతోపాటు మన ధ్యాన మిత్రులు కూడా ఓ ఇద్దరన్నా వెళ్ళాలి. అంటే ఈ ఎస్పెషల్లీ ర్యాలీ టైంలో వాలంటీర్స్ పంచుతారు, కాదనలేదు, మనము బయట నుంచి మాట్లాడుకున్న వాళ్ళు. అయితే మన ధ్యాన మిత్రులు ఉంటే 2-3 ఉంటే దాన్ని సూపర్వైజ్ చేయడం బాగుంటుంది. ఎలా పంచుతున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది, సో కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా పాంప్లెట్స్ వేస్ట్ కాకుండా చేయడానికి. అది ఎవరెవరు పోవచ్చు అక్కడికి ఆ రోజు? మేడం గారు, పారిజాత మేడం గారు, యాదగిరి సార్ కూడా. ఓకే ఫైన్. యాదగిరి సారు, పారిజాత మేడము, సుమా మేడం. ఓకే, ముగ్గురు. మొత్తం మీద హైదరాబాద్లో చాలా తక్కువ మంది ఉన్నారు. విత్ ఇన్ హైదరాబాద్ కదా, హైదరాబాద్ చుట్టూ ఏమన్నా ఉన్నారా? మన అంటే హైదరాబాద్ లోపల అయితే ఒక 5-6 మంది కంటే ఎక్కువ కనిపించట్లేదు. రైట్, మేబీ యూట్యూబ్లో ఉండొచ్చు ఎక్కువ మంది. అది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కానీ బట్ దీనికి జూమ్కి రాకపోవచ్చు వాళ్ళు. రైట్. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే సో దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. రాఘవయ్య గారు మాట్లాడతారా? ఇంకేమైనా ఉన్నాయమ్మా చెప్పాల్సిన పాయింట్స్ లలిత మేడం? ఎస్ సార్, చెప్పండి రాఘవ్ గారు. నేను ఇక్కడ లోకల్లో పిరమిడ్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చాను సార్. ఆడియో కూడా ఇచ్చేసాను, నేనుండి మాట్లాడాను. మొత్తం పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎట్లా జరుగుతుంది ఏంటనేది, ఎవరెవరు వస్తున్నారు, జరిగే విషయాలన్నీ ఒక 5 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడున్న మాస్టర్ అందరికీ పాంప్లెట్ పనిచేసి, అక్కడున్న మెయిన్ మాస్టర్స్, రెగ్యులర్ క్లాసులు తీసుకున్న మాస్టర్కి మొత్తం పాంప్లెట్, ఆడియో, ఆల్రెడీ PMCలో మీరు చేయించినట్టు వీడియో మొత్తం ఫార్వర్డ్ చేశాను.
వాళ్ళ గ్రూపుల్లోనూ వాళ్ళకి తెలిసిన మాస్టర్కి హైదరాబాద్ లో ఉన్న కొంతమంది మాస్టర్లు కూడా ఉన్నారంట, వాళ్ళకు కూడా నేను పంపిస్తాను సార్ అని వాళ్ళు నాకు చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, అంతే, అలాగే చేయాలి, అందరూ కూడా అలానే చేయాలి. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇంకెవరున్నారా? తిరుపతి వాళ్ళు రైజ్ చేశారు హ్యాండ్. మళ్ళీ మాట్లాడతారా తిరుపతి గారు? సార్ యాక్చువల్లీ నేను హైదరాబాద్ అంటే నేను ట్రై చేశాను, ఉండగా కొంచెం కార్యక్రమానికి అంత ఫుల్ పేజ్ సపోర్ట్ చేయలేకపోతున్నాను. నాకు ఈ మంత్ నైట్ షిఫ్ట్ నడుస్తున్నాయి కంప్లీట్ గా. ఓకే, ఓకే. అందువల్ల 100% నేను సపోర్ట్ చేయలేకపోతున్నా సార్. సారీ, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే, ఓకే, రైట్, పర్వాలేదు. అంటే మీ నేను అటెండ్ అవుతాను కార్యక్రమానికి. మీరు రండి, ఖచ్చితంగా రండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అట్లీస్ట్ ఏమి లేదు అంటే చెప్పాను సార్. తిరిగి చెప్పకపోయినా మీ జస్ట్ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో డేటా ఉంటుంది కదా, సో వాళ్ళందరికీ పనిగా ఆ మెసేజ్ పంపించేయండి, ఫార్వర్డ్ చేసేయండి, అంతే. వాళ్ళు పంపించాను, నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పాను, ఒకళ్ళిద్దరు వస్తా అన్నారు, చూడాలి. అదే అట్లా. సో అందరికీ కామన్గా ఎంతమంది ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేసేయండి. వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరెవరు దాన్ని చూసుకుంటారో దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అయితే మనం ఫార్వర్డ్ చేసేది మన బాధ్యత, అంతే. షూర్ సార్, షూర్ సార్. రైట్. తిరుపతి రాఘయ్య గారు, నువ్వేం చేస్తావంటే కొన్ని పాంప్లెట్లు ఏమన్నా తీసుకోవడం, లేదంటే కొన్ని ప్రింట్ చేయించేసుకుని ఒక 50 అట్లాగా దగ్గరలో, అంటే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి తీసుకునే కంటే అక్కడ టెంపుల్ ఉంది కదా బీసీఎల్ ఉండే ప్లేస్ లో పనిచేసేయి. అట్లానే లింగంపల్లిలో కూడా టెంపుల్స్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ పెద్దది సాయిబాబా టెంపుల్ సార్ చెప్పింది నా దగ్గరలో సాయిబాబా టెంపుల్. అట్లాంటి చోట కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ పావుగంట అట్లా స్పెండ్ చేయి, ఇది నీకు కుదిరిన టైంలో ఈ 2 రోజుల్లో కొద్దిగా అక్కడ రేపు నేను కాల్ చేస్తాను నీకు, ఇవి ఎట్లా నాకు గైడెన్స్ నేను చేస్తాను. ఓకే, నేను పంపిస్తాను. ఓకే. సుమా మేడం దగ్గర ఉన్నాయి కదా సార్ పాంప్లెట్స్, మీరు మీ అడ్రస్ కన్నా పెట్టారంటే ర్యాపిడో బుక్ చేస్తే, లేదు మేడం గారి అడ్రస్ మీకు పెట్టమన్నా పెడతాము. పర్లేదు మేడం, ర్యాపిడోలో వచ్చేసి కాదు మేడం, మామూలుగా ఏంటంటే ఇక్కడ నుంచి ఆడ పంపించిన ర్యాపిడ్ లో అయినా అంతే అవుతుంది, కొన్ని మనం డైరెక్ట్ గా డిజిటల్ తీసేసుకున్నా సరిపోతుంది. అంతే, నేను మాట్లాడతాను, నేను తీసుకుంటా డైరెక్ట్ గా, కొంచెం ఫార్మాట్ ఇస్తే పంపిస్తాను. ఓకే, ఓకే. సో యాదగిరి సార్, ఈ బ్యానర్స్ అయితే మీరు ప్లాన్ చేయొచ్చు కదా, రేపు ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి. నేను తీసుకుంటాను సార్, రేపు నేను తీసుకొని అవి ప్లాన్ చేస్తాను. బ్యానర్స్ తీసుకొని అక్కడ లోకల్ ఎవరైనా ప్రింటర్ బాయ్స్ ఉంటారు, వాళ్ళు పిలుచుకొని వాళ్ళకి ఏదైనా ఛార్జెస్ ఇస్తామని చెప్పి అన్ని టెంపుల్స్ దగ్గర మ్యాక్సిమం కట్టండి. తర్వాత సర్కిల్స్లో ఎప్పుడైనా సర్కిల్స్లో వీలవుతే కనపడేలా కట్టేస్తే సో చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, టెంపుల్ దగ్గర నేను టెంపుల్ దగ్గరనే కట్టేస్తాను, ఇంకేదైనా ఉంటే చూద్దాం. ఇప్పుడు ఏ ఏరియాలో మీరున్న ఏరియా చుట్టూ పక్కల కానీ సో అట్లా చేసుకుంటే ఆ బ్యానర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇక పాంప్లెట్స్ మనకు ఖచ్చితంగా ర్యాలీలో చాలా ఉపయోగపడతాయి. అక్కడికి ఆ ప్రచార సాధనాలు అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఆన్లైన్లో, ఇప్పుడు జూమ్లో, తర్వాత ఈ యొక్క లైట్ వర్కర్స్ టీవీ, ఇంకొన్ని యూట్యూబ్స్, తర్వాత ఎస్పెషల్లీ న్యూస్ పేపర్లో ఏమున్నాయి, మీకు ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. నేను కూడా ఇక్కడ ఎవరో తెలిసిన ఉన్నారు, వాళ్ళ ద్వారా అక్కడ హైదరాబాద్లో మాట్లాడించి ఎవరన్నా ఈనాడు ఇట్లా తెలుగు పత్రికల్లో మనం వచ్చేలా చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఎస్, ఓకే. ఇంకెవరున్నారమ్మా మాట్లాడేవాళ్ళు? ఇంకా అంటే ఇంకెవరైనా ఉన్నారంటే మీరు వాళ్ళ పేరు ప్రత్యేకంగా పిలిచండి, అంటే మీకు వాళ్ళతో మాట్లాడించాలనుకుంటే చూడండి ఉంటే. సో రవీంద్రరావు గారు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారా? ధ్యానంలో గెలిపినట్టున్నారు ఆల్రెడీ. రైట్ సార్, ఇదేమైనా లైవ్ ఏమైనా ఇస్తారా? అవకాశం ఉంది, చాలా మంది అడిగారు, మేము కాల్ చేస్తున్నాం కదా సార్. వాళ్ళు ఏంటంటే మేము చాలా లాంగ్ లో ఉండిపోయాము, రావడానికి కూడా పాసిబిలిటీ లేదు, అందులో లేడీస్ పంపించే పాసిబిలిటీ. నేను రేపు మాట్లాడతాను, పిఎంసీతో మాట్లాడి పిఎంసీ లైవ్ ఇప్పించాలనుకున్నాను అట్లా.
పిఎంసి లైవ్ కానీ ఏదన్నా యూట్యూబ్ లింకింగ్ చేస్తూ లైవ్ కానీ రేపు ఖచ్చితంగా అది కార్తీక్ గారు కొద్దిగా రేపు మీరు దీని గురించి కొద్దిగా గమనించాలి. ఉం? మాట్లాడండి. సార్ అది బయట మనకి వర్షం వస్తుంది సార్ దానివల్ల. చెప్పండి కార్తీక్ గారు. మనకి లైవ్ ఒకవేళ పిఎంసి టీవీ వాళ్ళు ఇవ్వకపోయినా కానీ మనం యూట్యూబ్ లో కూడా ఇవ్వచ్చు సార్. అది మనం యూట్యూబ్ నుంచి యూట్యూబ్ లో అదే దాన్ని కొద్దిగా రేపే మనం మహాతరఫ్ లో ఇచ్చేయచ్చు. మనకి ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అందుకే దాన్ని ఎలా చేయాలి ఏమనేది దాన్ని కొంచెం అది నేను హెల్ప్ చేస్తాను సార్. నేను చెప్తాను దానికి. అది కొద్ది రేపు మన మన టీంతో మాట్లాడి అట్లా హైదరాబాద్లో వాళ్ళతో మాట్లాడాలంటే అదంతా అరేంజ్ చేసుకొని, ఎందుకంటే కెమెరాస్ ఇవన్నీ కూడా శివప్రసాద్తో సార్తో మాట్లాడి, ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటి మనకంటే సంగీతము అంటే టీం రెడీ ఉంది, మ్యూజికల్ అంతా కూడా అక్కడ ఉన్నాయో లేదని మనం అరేంజ్ చేసుకోవాలి. అవన్నీ కూడా రేపు కొద్ది వాటి మీద ఫోకస్ చేయాలి మనం. ఓకే సార్. లైవ్ వచ్చేటట్టుగా చూసుకొని పిఎంసీలో కావాలంటే న్యూస్ ద్వారా కవర్ చేస్తారేమో కానీ వాళ్ళు పూర్తి కవర్ చేయకపోవచ్చు. ఎందుకంటే పూర్తి కవర్ చేయడం కష్టం కదా సార్ మనకి. ఎందుకంటే 2 కంప్లీట్ డేస్ కదా సార్ మనకి. వాళ్ళంత సేపు ఇవ్వకపోవచ్చు. వాళ్ళు చేయరు. అప్పుడప్పుడు రోజుకు 1-2 సార్లు కావాలంటే వాళ్ళు అది రిపీట్ చేసే అవకాశం ఉంది అంతే. అవును సార్. సాధ్యమైనంత వరకు లైవ్ అనేది మన నుంచి పోవాల్సి వస్తుంది. దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే రైట్. ఓకే సార్. ఓకే ఎస్. ఇంకెవరు ఉన్నారా మాట్లాడే వాళ్ళు? రైట్. సుమా మేడం ఉన్నారా? సుమా మేడం సార్ నమస్తే సార్. ఏంటమ్మా మాట్లాడనే లేదు? లేదు సార్, నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఎప్పుడు వచ్చారా? ఓకే అవును సార్. రైట్. అంటే నేను అదే మీ పేరు చూశాను ఇప్పుడు, అందుకే కాల్ చేసి. రైట్, చెప్పండి మీ పక్క నుంచి ఏమన్నా చెప్పాలనుకుంటే అప్డేట్. నా పక్క నుంచి అంటే అదే సార్, రేపు ఒకవేళ వాలంటీర్స్ రాకపోతే కనుక మేడంతో ఇందాక చెప్పాను, అంటే అక్కడే ఇచ్చేద్దాము పనిచేద్దాము అని చెప్పాను సార్ మేడంకి. మొత్తము ర్యాలీలోనే పనిచేద్దాం మేడం అని చెప్పాను. అవును, మీరు ర్యాలీలో ప్లాన్ చేసుకోండి. మొత్తం మిగతా పాంప్లెట్స్ అన్ని ర్యాలీలో ఇచ్చేయండి చాలు. ఇప్పుడు అంటే తక్కువే ఉన్నాయి సార్, 2300 అలా ఉంటాయి అంతే. చాలు అవన్నీ కూడా అక్కడే వచ్చేలాగా చూసుకోండి. ఓన్లీ ఆ బ్యానర్స్ దగ్గర ఉన్నవి నేను యాదగిరి సార్ చెప్పాను, ఆయన రేపు పొద్దున ప్లాన్ చేసి అవి కట్టేస్తే ఆ పని అయిపోతుంది. సో ఆ తర్వాత మిగతాది ఇంకా యూట్యూబ్లో, జూమ్లో, తర్వాత న్యూస్ పేపర్లో వచ్చేదానికి మనం అవన్నీ ప్లాన్ చేసుకోవాలి అంతే. యాదగిరి సారు ర్యాపిడో బుక్ చేస్తే కనుక నేను సార్కి పంపించేస్తాను సార్, నో ప్రాబ్లం. ఆ రోజు పంపించినట్టే పంపించేస్తాను. ఓకే అలా చేయండి. ఒకటి మాత్రం మనకు అక్కడ కర్తాల్లోకి ఒకటి ఉంచాము, అంటే వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ లో కనిపిస్తూ ఉంటది కదా సార్. అది దానికి ఇంకా వేరే ఉన్నాయిలేండి, అవి వేరే బ్యానర్స్ కొన్ని పెద్దవి అట్లా చేపిద్దాం. అవి లాస్ట్ ఒక రోజు ముందు నేను అక్కడ 15th మార్నింగ్ ఉంటాను కాబట్టి నేను ఆ లోపల తెప్పించి ఎక్కడెక్కడ ఎంత పెద్ద పాంప్లెట్స్ పెట్టాలి, సరే ఎంత పెద్ద బ్యానర్స్ కట్టాలి, బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి బ్యానర్ పెట్టాలి, అవన్నీ కూడా ఉన్నాయి. వాటికి ఒక ప్లాన్ ఉంది ఇట్లా. ఓకే సార్, మేము 15th మొత్తం అవి కంప్లీట్ చేసేస్తాంలేండి సార్. ర్యాలీలో ప్లస్ ఇంకా ఏమైనా రిమైనింగ్ ఉన్నా అక్కడ దగ్గరలో టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ కంప్లీట్ చేసేస్తాము. మేడం ఉంటారు కదా, పారిజాత మేడం, నేను ఇంకా సార్ కూడా వస్తా అన్నారు, యాదగిరి సారు. 15th కంప్లీట్ చేసుకొని నైట్ కల్లా మీరు వచ్చేస్తే మంచిది. 15th నైటే వస్తే మంచిది. ఓకే ఓకే సార్. ఎందుకంటే 16th మార్నింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా 15th నైట్కే చేరుకోవాలి. ఓకే, ఏమో సౌండ్ రావట్లేదు 15th నైట్ అంటే ఒకవేళ రాలేకపోయినాం అనుకో మాట అలా మిగిలిపోయిద్ది అని. మేము రావచ్చు సార్, జెంట్స్ మేము ట్రై చేస్తాం సార్. లేడీస్ కదా, కొంచెం వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ పిల్లలు చూసుకోవాలి కదా. మామూలుగా స్పీకర్ ప్రాబ్లం లేకపోతే లేదు సార్, మాటే బయటికి రాలేదు. సార్ ఇప్పుడు మనం ఇందులో నేర్చుకున్నాం కదా సార్, బంధం అయిపోయిద్ది అని.
అలా కుదిరితే వస్తాం సార్ ఆ రోజు అని చెప్పలేకపోతున్నాము. అది ఏది చెప్పలేక సైలెంట్‌గా ఉన్నాం అనమాట. అంతే. సౌండ్ ఆగిపోయేసరికి అందుకే అడుగుతున్నామని. ఓకే. నేను వస్తాను సార్ 15th నైట్కి వచ్చేస్తాను. 15th మార్నింగ్కి వస్తే ఇంకా సంతోషం. నేను 15th మార్నింగ్ 15th మధ్యాహ్నానికంతా అక్కడ ఉంటాను సార్. అదే మనకి ఆఫ్టర్నూన్ ఏంటంటే కొంతమంది కార్యకర్తలు కావాలి కదా అక్కడ కావాలి. ఆఫ్టర్నూన్ అంతా అక్కడే ఉంటాను. ఆఫ్టర్నూన్కి వచ్చినా చాలు. ఆఫ్టర్నూన్ నుంచి నేను శివప్రసాద్ సార్ ఉంటారు అక్కడే. సో కాబట్టి కొన్ని అక్కడ ఏమేం చేయాలో అన్ని చేసుకోవచ్చు. అక్కడ ఏర్పాట్లు కానీ అన్నీ ఉంటాయి కదా, చేసుకోవాలన్నమాట. సార్ అయితే ఒక్క డౌట్ సార్, ఇది సాటర్డే ప్రోగ్రామ్స్ జూమ్‌లో ఉన్నాయా సార్? మేడంని కూడా అడిగాను ఇందాక. అన్ని ఇంకా క్యాన్సిల్ మేడం కూడా చేయండి. అన్ని క్యాన్సిల్ చేయండి. ఓకే సార్. సాటర్డే అన్ని క్యాన్సిల్. సాటర్డే ఆల్ మొత్తం 3 ప్రోగ్రామ్స్ క్యాన్సిల్. ఓకే సార్. ఫ్రైడే కూడా వద్దనుకుంటే క్యాన్సిల్ చేయండి, పర్వాలేదు. మీకు అదే సార్, ఫ్రైడే కుదరకపోవచ్చేమో, ఎందుకంటే అక్కడే ఉంటాం కాబట్టి. ఇబ్బంది అవుతుంది. మీరు అనౌన్స్ చేసేయండి, రేపే అనౌన్స్ చేయండి. ఓకే. ఫ్రైడే సాటర్డే 2 days క్లాసెస్ హాలిడే ఉంటాయి. సండే ఎనివే హాలిడే, మండే మళ్ళీ రీస్టార్ట్ అంతే. ఓకే ఎస్ సార్. రైట్. ఫెస్టివల్ హాలిడే ఎలా చెప్పేసండి సరిపోయింది సార్. ఆగస్టు 15 ఎట్లా వచ్చిన తర్వాత కృష్ణాష్టమి వచ్చింది. మన దాంట్లో ఎట్లాగా నియమం ఉంది. రైట్ 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 ఎస్ సార్, వచ్చేస్తాను సార్, మధ్యాహ్నానికంతా అక్కడ ఉంటాం. రైట్ రైట్ ఓకే మా. సరే క్లోజ్ చేద్దాం ఇంకా ప్రోగ్రామ్. ఓకే ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత చక్కగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ కూడా అద్భుతమైన సబ్జెక్టు, ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాల్సిన సబ్జెక్టు. అంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముందు ముందు కూడా ఈ కార్యక్రమము యొక్క చర్చలు ఇంకా దీని గురించి ప్రచారం అందరూ కూడా ముమ్మరంగా చేయాలని, మీ యొక్క డిజిటల్లో కూడా అంటే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు పంపించి అక్కడ కూడా ప్రచారం చేయాలని, సాధ్యమైతే లైవ్లో ప్రచారం చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఆర్థిక సహాయం కూడా మనకు చాలా అవసరం అండి. వీలైనంత వరకు మీకు తోచినంత ఆర్థిక సహాయం కూడా చేయవలసిందిగా కోరుతున్నాము. అంటే ఇప్పుడు మ్యూజిషియన్స్ అయితే కానీ, లేదు డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి మోస్ట్లీ 20,000 పేమెంట్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ సార్. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కూడా ఇందులో అందించాల్సిందిగా కోరుతున్నాను. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ.